సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను రాజేశ్వరి. గడిచిన కొద్ది రోజులుగా స్త్రీల వస్త్రధారణ గురించి అనేక చర్చలు నడుస్తున్నాయి. అసలు స్త్రీల వేషధారణ విషయానికి వస్తే కొంతమంది స్త్రీలైతే అది పూర్తిగా మా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కొంతమంది ఈ అంశంలోకి హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి ఎప్పుడో గడిచిపోయిన అంటే పురాణాల్లో కథల్లో ఉన్న క్యారెక్టర్స్ని కూడా తెర మీద తీసుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా నా అన్వేషణ ఛానల్ యూట్యూబర్ అన్వేష్ అయితే హిందువుల్ని కించపరుస్తూ హిందూ దేవతల్ని, అలాగే పురాణాల్లో ఏవైతే మనం చెప్పుకున్న సీత, ద్రౌపది లాంటి పాత్రల్ని కించపరుస్తూ ఆయన కొన్ని వీడియోస్ చేశాడు. అవన్నీ కూడా చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. సో అన్వేష్ అకౌంట్ నుంచి చాలామంది ఏదైతే హిందువుల్ని తక్కువ చేస్తూ మాట్లాడారని చెప్పేసి వార్త బయటకు వచ్చిందో చాలామంది అన్సబ్స్క్రైబ్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి కూడా అన్ఫాలో అవుతున్నారు. అయినా కూడా నాకేం నష్టం లేదు అన్నట్టుగా వెనక్కు తగ్గట్లేదు అన్వేష్. అయితే అన్వేష్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం నేను జరిగిన అంశాల గురించి మాట్లాడుతున్నాను, ఎవరిని కించపరచట్లేదు అని తను చెప్పినప్పటికీ కూడా ఇంకొక వైపు ప్రవచనకారులు చేసిన ప్రవచనాల్లోంచి కూడా కొన్ని పదాలు తీసుకొని వారిని కూడా అగౌరవపరుస్తూ మాట్లాడుతున్నాడు. సో అన్వేష్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది అనుకూలంగా మాట్లాడేవారి కన్నా. సో ఇప్పుడు అసలు సనాతన ధర్మం, హిందుత్వం అనేది ఎందుకు అసలు పక్కదారి పడుతోంది? ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు, ఈ రోజు సమాజంలో దీని గురించి జరుగుతున్న చర్చ కాదు. కానీ ఎందుకు హిందుత్వం అనే దానిపైన ఇలాంటి మరకలు వేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఈ అంశంపైనే ఈరోజు మనం మాట్లాడదాం. అన్వేష్కు జేజేలా జైలా అనే అంశాన్ని తీసుకొని మనం మాట్లాడదాం. పార్టిసిపేట్ చేస్తున్నారు, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీమతి సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ప్రముఖ రచయిత్రి, ఆధ్యాత్మికవేత్త. అలాగే బ్రహ్మశ్రీ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. వీళ్ళలో నమస్తే సార్. అలాగే యథార్థవాది తెల్లాకుల మనోహర్ గారు ఉన్నారు లాస్ట్లో. మనోహర్ గారు నమస్తే అండి. అమ్మ మీరు చెప్పండి, నేను ఇప్పుడు ఇంట్రోలో చెప్పినట్టుగా సనాతన ధర్మం, హిందుత్వం ఈరోజు కొత్తగా తెర మీదకి వచ్చిన పదాలు కాదు, కానీ ఒక పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ హిందుత్వం అనేసరికి కాషాయ రంగు గుర్తుకొస్తుంది కనుక ఆ రంగున్న పార్టీలకు ఆపాదిస్తున్నారు. కానీ అసలు సనాతన ధర్మం, హిందుత్వం వీటి అసలు అర్థం ఏంటి? అర్థాలు మార్చే ప్రయత్నం ఎందుకు జరుగుతుందంటారు నేటి సమాజంలో? శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురు అమ్మ, ప్రతి దాన్ని కూడా రాజకీయంతో పులిమేటటువంటి పరిస్థితులు నేటి సమాజంలో కనపడుతున్నాయి. అయితే ముందుగా మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా సనాతన ధర్మం, హిందూ ధర్మం, హైందవ ధర్మం అనేటటువంటిది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. సనాతన ధర్మం అంటే అర్థం ఏమిటంటే నిత్య నూతనమైనటువంటిది అని అంది. ఇవాళది కాదు, చాలా కాలం పురాతనమైనటువంటిది. అది ఎప్పటికప్పుడు బంగారం ఏ విధంగా అయితే వన్నె తెచ్చుకుంటూ ఉంటుందో, మెరుగు తగ్గుతుందా బంగారానికి? తగ్గదు. అదే విధంగా సనాతన ధర్మానికి, హైందవ ధర్మానికి ఎప్పుడూ కూడా ఎవరు ఎంత మట్టి పూయాలనుకున్నా అది ఆ బంగారంలో కలిసిపోవటమే గాని ఆ మట్టి దానికి అంటదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిగా. తర్వాత ప్రతి దాన్ని కూడాను రాజకీయం చేసేస్తున్నారమ్మా. అసలు దానికి దీనికి సంబంధం ఏముంది అసలు? ఏదో అంటారు కదా, మోకాలకి బట్టతలకి ముడేశారు అంటుంటారు పెద్దవాళ్ళు, సామెత చెప్తూ ఉంటారు. అట్లా ఉంది దీన్ని చూస్తూ ఉంటే. మరి ప్రతిదాన్ని కూడా అలా ముడివేయకూడదు. హిందూ ధర్మం పైన జరుగుతున్నటువంటి అనేక దాడుల్లో ఇది కూడా ఒక దాడేమో, ఆ వైపుగా ఇది కుట్రకోణమేమో అనేది మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాము? ఇది చెప్పారు, నా అన్వేషణ అనేటటువంటి ఛానల్ ఉందని కూడా నాకు అసలు ఇప్పటి వరకు కూడా తెలియదు. ఈ గత 3-4 రోజులుగా తెలిసింది. సరే, అక్కడక్కడ వింటూ వస్తున్నాను. నిన్న ప్రత్యక్షంగా నా స్నేహితురాలు సింగపూర్లో ఉంటుంది, తను నాకు ఫోన్ చేసి తన ఫ్రెండ్ కెనడాలో ఉంటుంది, తన్ని నాకు పరిచయం చేయాలి. తను ఇండియా వచ్చింది, మేము కలిసాము. తర్వాత తను నన్ను పరిచయం చేయటం కోసం అని కాల్ చేసినప్పుడు ఆ అమ్మాయి నాతో చాలాసేపు మాట్లాడుతూ లోకాభిరామాయణ మాట్లాడుతున్నప్పుడు ఇతని గురించి కూడా చెప్పింది నాకు. తను కెనడాలో ఉండేటటువంటి సుధా అనేటటువంటి అమ్మాయి అతని దగ్గరికి, అంటే అతను అన్ని దేశాలు కూడా వెళ్తున్నాడు కదా, వెళ్ళి అన్ని దేశాలు చూడ, అది మంచిదే. ఎక్కడ ఏ దేశంలో ఏముందా చూసుకోవడం, ఏ దేశ ధర్మం ఆ దేశ సంబంధించినటువంటిదే. కానీ అతను కొన్ని గమనించినట్లయితే బికినీలు వేసుకోవటము ఇలాంటి పదజాలం వాడారా లేదా చాలా వీడియోలు కనుక మనం గమనించినట్లయితే. ఆ అమ్మాయి కూడా అలాగే వెళ్ళిందట కెనడా. వచ్చాడు, విదేశీ సంస్కృతిని భారతీయ సంస్కృతికి మిళితం చేస్తూ ఆయన మాట్లాడాడు. ఎక్కడైనా స్త్రీనే కదా, వాళ్ళలో ఉన్నప్పుడు లేని ఎవరి సంస్కృతి వాళ్ళదేనండి, ఎవరి సంస్కృతి వాళ్ళదే. సనాతన ధర్మం మన భారతదేశంలో ఉండేటటువంటి ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి అంటే 2 కళ్ళు.
అది మనం గుర్తుపెట్టుకోవాలి. Yes. మన కట్టు బొట్టు, Yes. మనం ఆచరించేటటువంటి ఆచారాలు, సంప్రదాయాలు, కుటుంబ విలువలు, వీటి గురించే చూస్తున్నాయి ప్రపంచ దేశాలు. కానీ దాన్ని దీన్ని తీసుకొచ్చి పెట్టకూడదు. ఎక్కడ వాతావరణానికి అక్కడ ఉంటుంది. అయితే ఇప్పుడు అతన్ని చూడటానికి కూడా వెళ్ళిందట, వీడియో కూడా ఉంది చూడు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. కానీ ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఒకట, తను కలవటానికి కూడా వీలు లేని పరిస్థితి. అయితే ఇప్పుడు ఎక్కడైతే అంతమంది జైలు కొట్టారో, జైలు కొట్టిన వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ జైల్లో పెట్టాలంటున్నారు. కారణం ఏమిటి? అసలు ప్రముఖ ప్రవచనకర్త అటువంటి పెద్దలు గతిపాటి నరసింహారావు గారు నిజంగా ఆ మాట విన్న తర్వాత నాకు ఒక వీడియో పంపించారు, ఒక షార్ట్ పంపిస్తే నేను చూశాను. నాకు లిటరల్ నా కళ్ళలో నీళ్లు తిరిగాయమ్మా. అసలు వారి వయసు కానీ వారి అనుభవం కానీ సహస్రావధాని ఆయన వారు. అటువంటి పెద్దలు, వారి అనుభవం అంత ఉందా? అతని వయసు లేదు కదా. అటువంటి పెద్దల్ని కూడా దూషిస్తున్నప్పుడు, మనం హిందువులుగా పుట్టినప్పుడు భారతదేశంలో ఉన్నాం, అతను కూడా ఇండియనే కదా, భారతదేశంలో ఉన్నాడు, ఆంధ్రాలో వైజాగ్ నాథ్ చెప్పుకుంటున్నాడు. చెప్పుకోవటం కాదు కదా. ఇక్కడ ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగారు. సరే, ఎవరికి ప్యాషన్ వాళ్ళకు ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. అతను చూడాలనుకున్నాడు ప్రపంచ దేశాలు. సరే, నేను చూడటమే కాదు, ఎందుకంటే అతను చదువుకుంది కూడా టూరిజం కి సంబంధించినటువంటి MBA చేశాడు, PhD చేశాడు. కాబట్టి అన్ని చూడాలనుకున్నాడు. అది ఉపాధిగా పెట్టుకోవడం తప్పులేదు. ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి వింతలు విడ్డూరాలు చూపించడం తప్పులేదు. ఉన్న వీడియోస్ చేశారు, చాలా మంది చూడలేని ప్రదేశాలు చూసారని చెప్పేసి అభిమానించారు. ఖచ్చితంగా అందులో ఖచ్చితంగా ప్రజా సమస్యలని చెప్పి ఇలాంటి అంశాలు మాట్లాడటం ఇలాంటివి అదే అంటారు కదా. సత్యనారాయణమూర్తి గారు, మీరు చెప్పండి సార్. ఇప్పుడు మేడం అన్నట్టు, ఇప్పుడు ముస్లింలు అనేసరికి ఒక ఖురాన్ ఫాలో అవుతుంటారు, క్రిస్టియన్స్ బైబిల్, హిందువులు వచ్చేసరికి మన గ్రంథాలు ఫాలో అవుతుంటారు, భగవద్గీత ముందు ముఖ్యంగా. సో ఒకటి సార్, సనాతన ధర్మం అనేసరికి మనకు ఒక ధర్మం ఉంది, దాన్ని తప్పనిసరిగా పాటించాలి అనేది నేటి యువతకు నేర్పించాల్సిన అవసరం ఉంది అంటారా? ఎందుకంటే ఈ వస్త్రధారణ విషయంలో స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కదా. అమ్మాయిలు కూడా మా ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బట్ ఒక మతాన్ని నమ్ముకుని వెళ్ళేటప్పుడు ఆ ధర్మం అనుసరించాల్సిన అవసరం కూడా ఉంది అంటారా? తప్పకుండా అమ్మా. నేను ఒక ప్రొఫెసర్గా నేను చెప్పేది ఏంటంటే, మా స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, కంప్లీట్గా వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటిస్తూ మోడర్న్ థింకింగ్తో సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అలాగా ఉన్నారు. అండ్ డ్రెస్సులు వేసుకుంటారు, బట్ నాట్ లైక్ అగ్లీ డ్రెస్సులాగా అలా వేసుకొని అలా లేరు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సునీత విలియమ్స్, ఆమె ఏ డ్రెస్సింగ్ వేసిందమ్మా, తర్వాత నీట్గా వేసుకునేవారు. కల్పనా చావ్లా, నాసా సైంటిస్టులు, అలాగే కమలా హ్యారిస్, వీళ్ళంతా ఇండియన్ బ్రీడ్. వీళ్ళు యుఎస్లో ఉండి నాసాకి ఆ అత్యున్నతమైనటువంటి ఆ స్థానాన్ని అధిరోహిస్తూ ఆధునికతకు మరో పేరైనటువంటి వీళ్ళంతా కూడా సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రాలు ధరించారు. అలాగే వాళ్ళు కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఎక్కినప్పుడు ఆమె ఇంట్లోనే చక్కగా ఆఫీస్లోనే పూజలు, సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ మన హిందూ పూజలు చేయించుకుంటూ ఆమె ఆఫీస్ ఇనాగ్రేషన్ ప్రెసిడెంట్షిప్ ఓత్ తీసుకుంది. ఈ విధంగా మనం స్టూడెంట్స్ని, యుఎస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని, బ్రిటన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, మా స్టూడెంట్స్ని నేను అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు మోడర్న్ డ్రెస్సులు వేస్తారు, కానీ మరీ అంత చిన్నగా వేసుకుని ఈ సినిమా యాక్టర్లు, ముఖ్యంగా అనసూయ గారు వేసినంత ఇదిగా ఈ విమర్శలకు అంతటికీ సెంట్రల్ పాయింట్ అయినటువంటి అంత అగ్లిగా వేసుకోరనమాట. సో ఇటువంటివన్నీ కూడా సినిమాలకు మాత్రమే పరిమితం అవ్వాలి. అలాగే అక్కడ వరకే ఆ సీన్స్ వరకే వాళ్ళు కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం చూసుకుంటారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అలా చేసి అక్కడ వరకే పరిమితం చేసి, ఇప్పుడు ఇంతకుముందు రాధిక గారు చిరంజీవి గారితో షూటింగ్ చేసినప్పుడు మోడర్న్ డ్రెస్సులు వేసినా కూడా వెంటనే ఇమీడియట్ ఇలా షాల్ కప్పేసుకున్నట్టు వెంటనే షూటింగ్ అయిపోయి నెక్స్ట్ సెకండ్ కప్పేసుకునేవారు. సో ఎలా చూసినా సరే మనము హైందవ సంస్కృతికి, సాంప్రదాయానికి పెద్ద పీట వేసి మనందరం కూడా సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈయన చేసినటువంటి నా అన్వేషణ కాదది, ఉత్తి అన్వేషణ. అండ్ నా అని మనల్ని అందరినీ కలుపుకోవాలి అని చెప్పి నా అని పెట్టుకున్నాడు, దాన్ని కలుపుగోరుతనమే లేదు. అండ్ అసహ్యకరమైనటువంటి పదజాలంతో మా గురుదేవులైనటువంటి నా ప్రత్యక్ష డైరెక్ట్ గురువు గారు గరికపాటి నరసింహారావు గారు మా ఊరు రాజమండ్రి శంకరమఠంకి వచ్చేవారు. మా గురువు గారు భారతీతీర్థ స్వాముల వారు వస్తే నేనే వెళ్ళి పిలుచుకొచ్చేవాడిని స్టూడెంట్ ఏజ్లో గరికపాటి గారిని. సో అటువంటి మా గురువు గారినే ఆయన అసహ్యకరమైన పదజాలంతో చేసి ఒక పుచ్చకాయని, ఒక కీరాని ఏదో చూపిస్తూ మొత్తం తెలుగు జాతి ప్రజలు, తెలుగు వచ్చిన వాళ్ళల్లా సిగ్గుపడేలా చేసినటువంటి అతని అన్వేషణ రంధ్రాన్వేషణ మాత్రమే. హీఈస్ ఎ టోటల్లీ హోప్లెస్ అండ్ యూజ్లెస్ ఇడియట్ అనమాట.
సో ఇటువంటి వాడికి ఆధార్ కార్డు బ్లాక్ చేసి పడేయడము, రెడ్ కార్నర్లో వాడిని అరెస్ట్ చేయడము ఇవన్నీ కాదు. ఏంటంటే చక్కగా తెలుగు ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు, సనాతన హైందవ సంస్కృతిని పాటించేటటువంటి మన హైందవులంతా కూడా తెలివైన వాళ్ళు. వీడిని వెలివేసేయడమే, అబానిష్ చేసేయడమే అని వాళ్ళంతా కూడా అన్సబ్స్క్రైబ్ చేశారు. ఎక్సైలెంట్మెంట్. వీడు దేశాలు తిరగడం కాదు, హీజ్ ఎ కమర్షియల్ ఇడియట్. వాడు దేశాల కోసం అని చెప్పి తిరుగుతూ వెళుతూ అవేవో చూపించుకుంటూ పోలే దేశాలు చూడొచ్చు కదా అని చూశారు తప్ప అతని వైఖరి మొదటి నుంచి కూడా నిర్లక్ష్య వైఖరి అండ్ నిరక్షరాస్యుడు. వాడు మన శివాజీ గారిని పట్టుకొని 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాడు అని అంటున్నాడు. శివాజీ గారు వాడినటువంటి పదజాలము తప్పు తప్ప అతను సింపుల్ లివింగ్గా ఉండండి, సింపుల్ డ్రెస్సింగ్ వేసుకోండి అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత శివాజీ గారు చెప్పిన తర్వాత ఇప్పుడు మనం మెట్రో ట్రైన్స్లో తర్వాత వెళుతున్నప్పుడు ఎంతోమంది నాకు చెప్పారు, సార్ శివాజీ గారు చెప్పిన తర్వాత చాలా మార్పు వచ్చింది సార్ యువతలో. అంటే ఎప్పుడు కూడా హైందవ సంస్కృతి యువత, భారత యువత ఎప్పుడు కూడా కొత్తదనాన్ని ఆస్వాదించడానికి తీసుకుంటుంది, రెడీగా ఉంటుంది. అండ్ అది మంచి అయితే ఎప్పుడు కూడా ఇమ్మీడియట్ సారీ చెప్పడము అండ్ వెంటనే దాన్ని వదిలిపారేశారు ఆ డ్రెస్సింగ్ని. అండ్ తప్పకుండా సాంప్రదాయబద్ధంగా వాళ్ళు రావడం అనేటటువంటి జరిగింది. సో అమెండ్మెంట్స్ అనేటటువంటివి ఉండాలి. ఇప్పుడు అనసూయ గారు, మహిళా సంఘాలంతా కూడా మరి లోకము ప్రవాహము. సార్ ఒకటి చెప్పండి సార్, అంటే ఇప్పుడు అంటే పరిస్థితులు మీరు ఈ జరిగిన ఎన్ని రోజులు చూస్తున్నాం కదా, వస్త్రధారణ ఇలాగే ఉండాలని చెప్పేసి కాస్త ఘాటుగా అయినా సరే చెప్పాల్సిన పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ఘాటుగా చెప్తే ఎవరు వినరమ్మా. అది ఘాటుగా చెప్పేది తల్లిదండ్రులు తమ పిల్లలకి ఘాటుగా చెప్తారా? నువ్వు చదువు, నువ్వు చెయ్యి అని ఘాటుగా చెప్తే వాళ్ళు రివర్స్ చెప్తారు. ఇప్పుడు డ్రెస్సింగ్ని బట్టి కాదు, డ్రెస్ వేసుకున్నా సరే తగినటువంటి జాగ్రత్తలు వాళ్ళు చెప్పాలి. అండ్ నెక్స్ట్ వీళ్ళకు ఫ్యాంట్లు లేనట్టు ఆడపిల్లలు అట్లాగే ఉన్నారు, మగ పిల్లలు కూడా ఉన్నారు. ఏమైపోయారంటే యుఎస్ నుంచి రావడం అమ్మా సంస్కృతి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేవారు, వచ్చి షార్ట్స్ అదేదో పెద్ద గొప్పలాగా మళ్ళీ జేబుల్లో చేతులు పెట్టడాలు, వీళ్ళు ఆ షార్ట్స్కి మళ్ళీ ఏదో ఐఏఎస్ ఆఫీసర్లాగా వీళ్ళు వచ్చిన వాళ్ళు. అండ్ ఫిట్ ఫర్ నథింగ్ ఇడియట్స్ వీళ్ళంతా కూడా. అందువల్ల డ్రెస్సింగ్ అనేటటువంటిది ఆడపిల్లలకి మాత్రము తప్పకుండా. అదే మా గురువు గారు గరికపాటి నరసింహారావు గారు ఈ డ్రెస్సింగ్ గురించి చెప్పినప్పుడు కూడా అప్పుడు మహిళా సంఘాలు కొన్ని వ్యతిరేకం వచ్చినాయి. సో నెవర్ టచ్ ద డ్రెస్సింగ్ని మనము సున్నితంగా చెప్పాల్సినటువంటి అంశాలు ఇవి. సో ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే చదువుకున్నటువంటి ఇప్పుడు మన సన్నిధానం లక్ష్మి గారు ఉన్నారు, మీరున్నారు, ఎంత సాంప్రదాయబద్ధంగా కట్టుకుని వచ్చారు. సో అలాగా నీట్గా చెప్తారు మీరు. ఎలాగా వీళ్ళు ఏంటంటే మోడర్నిటీ ముసుగులో ఉన్నటువంటి యూజ్లెస్ ఫెలోస్ మాత్రమే ఎంకరేజ్ చేస్తారు అటువంటి డ్రెస్సెస్ని. సో మనోహర్ గారు మీరు చెప్పండి, అంటే వస్త్రధారణ అంశం తెర మీదకి వస్తుంది. సరే మేడం చెప్పినట్టుగా శారీస్ అన్ని ఓకే, కానీ ఇప్పుడు 24/7 జాబ్ చేసిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి రోజుల్లో ఒక టైమింగ్లో నిజంగా హైదరాబాద్ సిటీలో వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఒక టైం దాటిన తర్వాత చీరకట్టులో కనిపించినా కూడా అసభ్యకరమే. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో చేస్తున్న వృత్తులకి దానికి తగ్గట్టుగా వస్త్రధారణ అనేది మాకు ఇబ్బంది, చీర కట్టుకొని తిరిగే పరిస్థితి కూడా లేదు సమాజంలో అని చెప్పేసి కొంతమంది వాదిస్తున్నారు. ఇది కూడా వాస్తవ విరుద్ధం అంటారా, వాస్తవం అంటారా? చాలా వాస్తవం మేడం. కానీ ఇక్కడ నేను కొన్ని అంశాలు మీరు అందరూ మాట్లాడిన తర్వాత నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మేడం. నా ప్రశ్నల్లో ఫస్ట్ ఏంటంటే అవినాష్ అనే అతను మాట్లాడినది, అతను వ్యవహరించినది, అతని వ్యవహార శైలి మొదటి నుంచి వ్యంగ్యంగా వెటకారంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం అతను ఏవైతే మాట్లాడాడో అవి ఖచ్చితంగా అభ్యంతరకరమే. కానీ ఆయన ఎవరైతే ప్రవచనకర్తను అతను అన్నాడంటున్నారో ఆ ప్రవచనకర్త గారు నన్ను ఈ విధంగా అనడం నన్ను కలిచివేసింది అని ఎక్కడైనా ఆయన ఏమైనా ఖండించాడా? అంటే ఆయనకు నోరు లేదా? ఆయన తరపున మాట్లాడేదానికి మీరెవరు? మీకు వారికి ఏంటి సంబంధం? అంటే అభిమానులు అనే పదానికి ఒక మీనింగ్ ఉండదు మేడం. అభిమానం అనేది ఏంటంటే హెండ్లెస్. ఇక్కడ ఎవరికి నొప్పి కలిగింది, ఎవరికి బాధ కలిగింది అనే వ్యక్తి దాని గురించి వివరణ ఇస్తూ దాని గురించి ప్రశ్నించాలి. వారు బ్రహ్మాజీ గారిని అన్నారు. బ్రహ్మాజీ గారు ఒకవేళ వారు వివరణ ఇచ్చారు కాబట్టి ఆయన అపాలజీ చెప్పాడు. బ్రహ్మాజీ గారు నాకు వీడియో వేరే వాళ్ళు పంపించారు, నేను చూశాను, బ్రహ్మాజీ గారు నాకే అభిమానం అంటే అందుకు నేను వారికి సారీ చెప్తున్నాను అని శివాజీ గారికి ఉద్దేశించి చెప్పాడు. మళ్ళీ గరికపాటి గారి గురించి అన్నప్పుడు అటువంటి వీడియో ఆయన పంపిస్తే ఆయన క్షమాపణ ఎందుకు చెప్పాడు? ఈ సిస్టమ్ ఒకటే మేడం, వరల్డ్ వైడ్ ఉన్న సిస్టమ్ ఏంటంటే స్పందించకుండా ఉండటం కూడా గౌరవమే కదా. సో ఇప్పుడు అన్ని సిస్టమ్స్ మాట్లాడండి, రాములు వారు అన్ని చోట్లకి వెళ్ళడండి, హనుమంతుడు వెళ్తాడు, తర్వాత రాములు వారు వస్తారు కదా. మేడం ఇక్కడ ఏంటంటే స్పందించకపోవడము అనేది ఇంకొకరికి అవకాశం ఇవ్వడం.
స్పందన అనే దాని పదం ద్వారానే ఏ సమస్య అయినా పరిష్కారం ఇక్కడ అవుతుంది. వీడియో చూస్తే సార్ మామూలుగా గరికపాటి గారు రియాక్ట్ కాకపోయినా ఆ ప్లేస్ లో మనం ఎవరు ఏ పెద్ద ఆయన ఊహించినా కూడా అది అభ్యంతరకరమే. వీడియో మీరు అభ్యంతరమే చూసుంటే అని కనుక మీరు నేను దాన్ని మన మొదటి నుంచి ఏం సార్ అంటే ఆమోదించట్లేదు మేడం. ఆయన అదే మాట్లాడిన మాటలు సంస్కారం- 100% నేను వ్యతిరేకిస్తున్నా. కానీ ఎందుకని వాళ్ళు మాట్లాడట్లేదు, ఎందుకు మనం మాట్లాడుకోవాలి? ఒకవేళ మనం మాట్లాడుకోవాలి అనుకుంటే అది హిందూ ధర్మంలో భాగంగా అనుకుంటే, హిందూ ధర్మానికి వీరందరూ చెప్పబడుతున్న హిందూ ధర్మమనో, సనాతన ధర్మమనో, హైందవ ధర్మమనో అని ఆ గ్రంథాలు ఏమైనా అందరూ అంగీకరించారా? ఇప్పుడు భారత రాజ్యాంగం అనుకోండి మేడం, హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు అందరూ ఐకమత్యంతో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి సాధించుకున్నది కనుక ఆ తర్వాత మన పూర్వీకులు అందరూ ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే భారత రాజ్యాంగం వచ్చింది. మళ్ళీ హిందూ ధర్మం అంటున్నారు, హిందూ గ్రంథాలు అంటున్నారు. ఆ గ్రంథాలకు అందరూ మన పెద్దలు అంగీకరించారా? అంతే అంటే వేదాల నుంచి వెళ్తుంది మా పురాతన పెద్దలు కాలం ఎవరైనా నుంచి. అంగీకరించారా? మా పెద్దలు అంగీకరించుంటే మా ఇంట్లో ఎందుకు లేదు? ఇప్పుడు మీరు ఎవరైతే ముస్లింలు అంటున్నారో, ఎవరైతే క్రిస్టియన్ అంటున్నారో వాళ్ళు దాన్ని అంగీకరించారు. అంగీకరిస్తూ ఒక అంగీకార పత్రాన్ని వాళ్ళు ఇచ్చారు ఆ మతాలకు. అందువల్ల వాళ్ళు వాటిని పాటిస్తున్నారు. మళ్ళీ హిందూ ధర్మాన్ని నేను పాటిస్తున్నాను, హిందూ ధర్మాలు ఈ విధి విధానాలు ఉన్నాయని ఏమైనా భగవద్గీతను కూడా ఒక అంగీకారంగా ఇవ్వాలంటారు. ఖచ్చితంగా హిందూ ధర్మం అనేది పేరుకు మాత్రమే ఉంది. ఎటువంటి విధి విధానాలు హిందూ ధర్మానికి నేటి నుంచి ఈ రోజు వరకు ఫ్రేమ్ చేయబడలేదు. ఇప్పుడు ఎంతో మంది మహిళలు విభేదిస్తున్నారు అన్నప్పుడు ఎందుకని దాని మీద చర్చకు రావట్లేదు? హిందూ ధర్మానికి రూల్సే లేవు, బేస్ లేదు. ఊరికే సనాతనం, హైందవం, ఇంకొకటి రాముడు, కృష్ణుడు అందరి పేర్లు చెప్తున్నారే తప్ప వేరే రూల్స్ ఎవరు దాన్ని అంగీకరించారు? మా నాన్నగారు అంగీకరించలేదు, వాళ్ళ నాన్నగారు అంగీకరించారు, వాళ్ళ నాన్న అంగీకరించింది భారత రాజ్యాంగాన్ని మాత్రమే. ఇండియా కంట్రీ సెక్యులర్ కంట్రీ అని ఎందుకంటారు అంటే చెప్పేది పొరంపోకుల్లాగా గురువులు లేకుండా ఇలా వాగడం కాదు. సనాతన సాంప్రదాయం గురువున్నాడు, గురువుని యొక్క గొప్పతనాన్ని మనం రెస్పెక్ట్ని కాపాడుకోవాలి. ఇప్పుడు అక్కడ ఆయన అన్న అంశం క్లియర్ చెప్తా. బైబిల్ ఫాలో అవ్వమని రూల్ ఒకటి ఉంది, ఖురాన్కి ఒక రూల్స్ మనం భగవద్గీత మనం ఫాలో అవ్వమని ఒకవేళ దాటితే అతిక్రమిస్తే శిక్షలు కూడా ఉన్నాయి వాళ్ళకి. సో మనకి హిందువుల్లో ఎందుకు లేదు? లేకపోవటం వల్ల ఎవరైతే అబెట్మెంట్, ఎవరైతే నేరం చేయడమే కాదు నేరం చేసిన ప్రోత్సహించినటువంటి వాడిని వీడిని కూడా అబెట్మెంట్ సెక్షన్ లాలో ఉంది. అతను చెప్పిన రాజ్యాంగం, అతను చెప్పిన ఐపీసీలోనే ఉంది. హౌ డేర్ క్రిస్టియానిటీలో పాలసీస్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు భారతదేశంలో ఎందుకు లేదు? చతురామ్నాయ పీఠాలు ఏమిటండి? ఇది నా సంస్కారానికి సంబంధించిన అంశం. సో తను మనకి కోగేస్తే గనక కాల్హిం మనోహర్ గారు ప్లీజ్ వాడు వీడియోని వ్యాఖ్యలు వద్దు, ఎందుకంటే ఆయన అడిగింది ఒకటే సూటిగా. హిందూ ధర్మం గురించి చెప్పేటప్పుడు ఎట్లా అంటే మరి ఇప్పుడు ఎలా వచ్చింది సాంప్రదాయం, మీకు ఎందుకు రోషం వచ్చింది, ఆయనకి ఎందుకు రోషం వచ్చింది? మా గురువుని అంటే మాకు రాదా? మా సనాతన సాంప్రదాయం, హైందవ సంప్రదాయం, సనాతన సాంప్రదాయం అంటే రాదా? తోలు తీసేస్తాం. ఇతన్ని 15 మంది చితక్కొట్టేశారు ఇంటికి వెళ్ళి. అయినా సరే జై శ్రీరామ్ అని అన్నాడు మొండివాడు. ఇదే హిందూ సంఘాలు వెళ్ళి తన్నినా సరే జై శ్రీరామ్ అని అంటే అనన్నాడు. రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు అన్న గొప్ప వ్యక్తి. అతన్ని కించపరచడం కాదు, అతను చెప్పిన దాంట్లో న్యాయం ఉంది, ధర్మం ఉంది. బట్ ఈ పాయింట్లో ఏంటంటే హైందవ సనాతన సాంప్రదాయంలో గురువుకి భంగం కలిగితే శిష్యులు వస్తారు ముందు, గురువు డైరెక్ట్ రాడు. రాముల వారికి హనుమంతుడు ప్రతి చోటికి వెళ్ళాడు కదా, రామాయణం తెలిసి చెప్పలేదు మనకు అదే మాట్లాడదామండి. కదమ్మా. ఎస్, యమునా పాఠక్ గారు జూమ్ లో జాయిన్ అవుతున్నారు, అభ్యుదయవాది సైకాలజిస్ట్. నమస్తే యమునా పాఠక్ గారు. యమునా పాఠక్ గారు నమస్తే. నమస్తే అండి. సో వినే ఉంటారు చర్చ, ఇప్పుడు నాన్ వేష్ అంశం కూడా మీకు తెలిసే ఉంటుంది. సో హిందూ ధర్మాన్ని కించపరుస్తూ తను చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు చూస్తూనే ఉన్నారు కదా మీరు కూడా. సో ఏం చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి? నమస్తే అండి, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్తే. రాజేశ్వరి గారే కదా? అవునండి, రాజేశ్వరి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇటువంటి యూజ్లెస్ ఫెలోస్ ని మనం డెఫినెట్ గా కూడా ఐ థింక్ ప్రాబబ్లీ గత కొన్ని రోజులుగా కూడా ఇదే నడుస్తుంది. వాడు ఒక పనికిరాని వాడు అనేది మనం అందరం కూడా గుర్తించాలి. అండ్ మోర్ ఆర్ లెస్ వన్ హ్యాస్ టు బేసికలీ అండర్స్టాండ్ దేర్ ఇస్ అ లిమిటేషన్. ప్రతి వాళ్ళు కూడా నాకు వాక్ స్వాతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది అని. ఈ వాక్ స్వాతంత్రం అంతా కూడాను కేవలం సనాతన ధర్మం గురించి, లేకపోతే మన దేవీ దేవతల గురించి, లేకపోతే మన దేశాన్ని గురించి కూడా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది వాళ్ళ వ్యక్తిగత ఒపీనియన్ వరకు వాళ్ళు అది కూడా పర్మిసిబుల్ లిమిట్స్ లో మాట్లాడితే తప్ప, బికాస్ వన్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. ఇది అర్థం చేసుకోవాలి. దేర్ ఆర్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అంటారు, ఎక్కడుంది? లేదు. there are certain constraints, there are certain constitutional limits. అది ఆ మోతాదు తప్పితే తప్పకుండా కూడా వాళ్ళు శిక్షారులే, వాళ్ళ పరిధిలోకి ఖచ్చితంగా వస్తారు.
అండ్ మరీ ముఖ్యంగా అన్య మతాల గురించి వేలెత్తి చూపించే అన్య మతాల మీద వేలెత్తి చూపించలేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సనాతన హిందూ ధర్మం గురించి మాట్లాడడం అనేది నిజంగా శోచనీయం, బాధాకరం. అలాంటి వాళ్ళకి మనం డెఫినెట్ గా కూడా వాళ్ళకు కూడా ఆ పరిధిలోకి వస్తారు ఎవరు మాట్లాడినా కూడా. ఏమంటానంటే ఈ రోజు అన్య మతాల్లో అనేక విషయాలు ఉన్నా కూడా ఎవరు కూడా వేలెత్తి చూపించరు, మాట్లాడరు, దాని గురించి చర్చ చేయరు, డిస్కషన్ చేయరు. కానీ సనాతన హిందూ ధర్మం అంటే హిందువులు ఏం మాట్లాడరు, దే ఆర్ నాన్ రియాక్టివ్. సో కాబట్టి ఏది మాట్లాడినా కూడా వాళ్ళు దే ఆర్ వెరీ టాలరెంట్ అని వదిలేస్తారు. కానీ సమస్య లేదు, ఎందుకంటే సనాతన హైందవ ధర్మము మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ తో ఆలోచిస్తే 5,000 సంవత్సరాలుగా ఈ సివిలైజేషన్ ఉంది అని చెప్పబడుతోంది. అంతకు మించి మన పురాణాలు శాస్త్రాలు చెప్పేవి ఇది లక్షల సంవత్సరాలు, కృతయుగం నుంచి ఇది ఇప్పుడు కలియుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం నుంచి మనం ఇప్పుడు కలియుగంలో ఉంటా ఉన్నాం. దానికి అన్నిటికీ కూడా ఒక నిర్దిష్టమైన సమయం ఉందని మన పురాణాలు చెప్పబడుతా ఉన్నాయి. కాబట్టి బట్ అదొక ఆస్పెక్ట్ అయితే, ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ తో కొంతమంది చెప్పేది ఏంటంటే ఇది కనీసం 5,000 సంవత్సరాల పురాతనమైన ఒక సివిలైజేషన్ మనం ఉంటున్నాం అనే దాని మీద. సో ఈ సివిలైజేషన్స్ ఊరికే ఉండవండి. లెట్ us టాక్ ఓన్లీ ఇన్ సైంటిఫిక్ టెంపర్మెంట్. అలా మాట్లాడినా కూడా ఇలాంటి సివిలైజేషన్స్ ఇన్ని సంవత్సరాలు అన్నిటినీ తట్టుకొని ఒక ధర్మం ఉంది అంటే బికాస్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఇన్ విచ్ ఇట్ హ్యాస్. దాంట్లో ఉన్న స్వేచ్ఛ కావచ్చు, దాంట్లో ఆ టాలరెన్స్ కావచ్చు, దాంట్లో ప్రతిసారి కూడా ఇవాల్వ్, అంటే కాలాలు మారినా కూడా కాలానికి అనుకూలంగా కూడా మారి అంటే అనుకూలంగా దాన్ని తీర్చిదిద్దుకునే ఒక పరంపర మనకి ఈ ధర్మంలో ఉంది. ఇట్ ఈస్ నెవర్ రిజిడ్, దెర్ ఇస్ అ ఫ్లెక్సిబిలిటీ. నేను చెట్టును పూజిస్తాను, పుట్టను పూజిస్తాను, ప్రకృతిలో అనేక వాటిని పూజిస్తాను, నేను పూజించకపోయినా కూడా నాకు వచ్చే నష్టం లేదు. సో ఇలాగా అథీస్టులు ఉన్నారు, థీయిస్టులు ఉన్నారు, ఇన్ ఆల్ దట్ వే. మీరు చేయకపోయినా భగవంతుడు మిమ్మల్ని ఏం తిట్టడు, చేసినా ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ నడవడిక, మీ బిహేవియర్, మీ థాట్స్ సక్రమంగా ఉన్నాయా, మీ నిత్య జీవన విధానంలో మీరు అలవర్చుకోవాల్సింది ఏమిటి, మీరు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, మీ కుటుంబం కోసం ఎలా ఉండాలి, కుటుంబంలో నీ డ్యూటీస్ ఏమిటి, సమాజ హితం కోసం నువ్వు ఎలా ప్రయత్నించాలి, దేశం కోసం, నీ రాజ్యం కోసం ఎలా నువ్వు పనిచేయాలి. ఇలా అనేక రకాలుగా కూడా రిఫార్మ్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ దెర్ వాజ్ ఆల్వేస్ అ స్కోప్ ఫర్ రిఫర్మేషన్, there is always scope for expansion, there is always a scope for broadening your knowledge base. That is the greatness of Sanatana Dharma. కాబట్టి నిర్దిష్టంగా కూడా ఇది ఎవరో ఏ పుస్తకాలు నిర్దిష్టంగా కూడా పుస్తకాలు ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రాసింది కాదు. కాబట్టి చాలా వరకు కూడా మనం శ్రవణం అంటాం కదా, అలాగా ఒక ఋషి పరంపర నుంచి మనకి అనాదిగా ఆ రోజు నుంచి ఈ రోజు అంటే ఒక అంశం చెప్పండి. అంటే ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, ఇదంతా రాజ్యాంగ పరంగా కొన్ని పాటించాల్సిన అంశాలు. కానీ మతానికి వచ్చేసరికి అక్కడ ధర్మం వేరేగా ఉంటుంది. బైబిల్ని అతిక్రమించిన శిక్షలు ఉన్నాయి, ఖురాన్ను అతిక్రమించిన శిక్షలు ఉన్నాయి. మరి హిందువులే ఇన్ని రకాల అభిప్రాయాలు ఎందుకు చేస్తున్నారు? హిందూ ధర్మం ఆచరించే విషయంలో కూడా ఒక కఠినమైన నియమాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్న వాదన కూడా మీకు అదే అంటున్నాను. మనకున్న స్వేచ్ఛ, మనలో రిజిడిటీ లేదు కాబట్టి ఇందాక మీకు ఇంత బ్రీఫ్ గా చెప్పాల్సి వచ్చింది. ఆ రిజిడిటీ లేదు, ఆ ఫ్రీడమ్ ఉంది, మనకి ఆ చాయిస్ ఉంది కాబట్టి దాన్ని మనము సరిగ్గా అర్థం చేసుకు. లోపం ఎవరిలో ఉంది? మనలో ఉంది, మన ధర్మంలో లేదు. అది ఇట్ ఈస్ బీన్ వెరీ ఫ్లెక్సిబుల్, ఇట్ ఈస్ బీన్ వెరీ బ్రాడ్. అందులో మనకి చాలా ప్లేసు ఉన్నాయి. దాన్ని అర్థం మీకు అర్థం కాకపోతే, నాకు అర్థం కాకపోతే, నా ధర్మంలో ఏమీ లేదంటే ఎలా ఉండండి? సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్, అనాదిగా కూడా ఈ ధర్మంలో మనం క్వాలిటీస్ ని అప్రిషియేట్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి దగ్గర నీతి కథలు, నీతి వాక్యాలు, ఇవన్నీ ఎందుకు? క్వాలిటీస్ ని మీరు చూడండి, కథల రూపంలో కావచ్చు, అనేక సందర్భాల్లో ఇతిహాసాలు తీసుకోండి, మన వేదాలు, ఉపనిషత్తులు, ఈ సారం అంతా కూడా క్వాలిటీస్ ని చెప్పబడుతున్నాయి. మంచి ఏమిటి, చెడు ఏమిటి, ప్రతి నిత్యం కూడా ఈ రెండిట్టుకొని డిఫైన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నిర్దిష్టంగా నేను ఇప్పుడు మనలోనే శైవిజం ఉంది, వైష్ణవిజం ఉంది, స్మార్తులు ఉన్నారు, అలాగే ఆ అమ్మవారిని కొలిచే శాక్తేయులు ఉన్నారు, ఇలా అనేక ట్రైబల్ గిరిజన దాంట్లో వాళ్ళు కొలిచే ఇది ఉన్నారు. సో ఇలా మన కల్ట్ తీసుకుంటే 5 విభిన్నమైన డిఫరెంట్ ఇవి ఉన్నాయి. సో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ముందుకెళ్ళిపోవడం. అల్టిమేట్ గా ఏంటి, మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం, ఇది చాలా ఓల్డ్ సింగ్. ఒక ప్లేస్ కి వెళ్ళాలి, ఒక నిర్దిష్టమైన ఒక ప్లేస్ కి వెళ్ళాలంటే నాకు 4-5 మార్గాలు ఉన్నాయి. అందులో నాకు నచ్చిన మార్గంలో నేను వెళ్తున్నాను. ఈవెన్ గీతలో కూడా మీరు చూడండి, మనకి కర్మయోగం ఉంది, భక్తి యోగం ఉంది, ఇలాగ మీరు జ్ఞానయోగం ఉంది. సో మీరు భగవంతుని చేర్చుకోవడానికి ఎటువంటి కల్ట్ తీసుకుంటారు, ఎటువంటి రాస్తా, విచ్ వే ఈజ్ వాట్ యు అడాప్ట్ ఈజ్ అప్ టు యూ. దెర్ ఇస్ అ చాయిస్ ఫర్ యూ. దెర్ ఇస్ we are liberal. Understand that. Just because you and me don't understand what is Sanatana Dharma, we cannot comment, we cannot criticize.
మనకున్న పరిమితి మాట్లాడతాను చాలా మళ్ళీ తక్కువ యమున అని గారు. అనుకోవాలి. మనకి మనం క్వశ్చన్ చేసే సత్యనారాయణ మూర్తి గారు. క్వశ్చన్ చేసే అధికారం కూడా మనకే ఉంది. బై ద వే ఇన్ని Right, క్వశ్చన్స్ యమున మనం అడుగుతాం. మిగతా Right. రాజేశ్వరి మళ్ళీ గారు మాట్లాడతాను మీతో. మిగతా ఆ, మతాలలో లైన్లోనే క్వశ్చన్ ఉండండి. చేసే స్వేచ్ఛ లేదండి. ఇది ఇప్పుడు ఎందుకు ఒక ఎలా అంశం ఉంది, ఇలాగే ఎందుకు తీసుకొచ్చారు. యమున చేస్తున్నారు గారు, అనే please. స్వేచ్ఛ లేదు, Yeah. మన దగ్గర ఉంది. ఇప్పుడు ఈమె ఒక అంశం కాబట్టి తీసుకొచ్చారు. ఇన్ని రిఫర్మేషన్స్ సనాతన మనం ధర్మం చేసుకుంటూ అంశం వచ్చాం. తీసుకొచ్చి అసలు ధర్మం తెలుసుకునే ప్రయత్నం కూడా నేటి యువత చెయ్యట్లేదు అన్నది అంశం ఒకటి తెర మీద తీసుకొస్తుంది. ఎవరండి ఏంటండి? రాజ్యాంగ పరంగా లేదు, మీ కంటిన్యూషన్ సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నాను, లైన్ లో ఉండండి. So, ఏమని? రాజ్యాంగ పరంగా కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి భయపడతారు కొన్ని అతిక్రమించడానికి. బట్ హిందూ పరంగా చూసుకుంటే లేదు. హిందూ ధర్మం గురించి చెప్పాల్సిన అవసరం కూడా ఉందా నేటి సమాజంలో ఇప్పుడు? తప్పకుండా నన్ను అడుగుతున్నారా? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. సత్యనారాయణ గారు మీరు కాసేపు లైన్ లో ఉండండి. తప్పకుండా ఉంది. ఎందువల్లంటే ఇప్పుడు నేచర్ని లా ఆఫ్ క్రియేషన్ డైజెస్ట్ చేసుకోవాలి. లా ఆఫ్ క్రియేషన్ అండర్స్టాండ్ చేసుకునే కదా పిల్లాడు ఎదుగుతున్నాడు. వినిపించట్లేదు. పిల్లవాడు ఇప్పుడు ధర్మం, సనాతన ధర్మం ఎవరు చెప్పరు. నువ్వు నీ తల్లి కాబట్టి నువ్వు నీ తల్లి దగ్గరికి వెళ్ళి చిన్నప్పుడు పాలు తాగు అని ఎవరైనా చెప్పారా? నేచర్ విల్ టీచ్. దిస్ ఫెలో విల్ అండర్స్టాండ్, రెస్పాండ్ అవుతుంది, స్టిమ్యులై రెస్పాండ్ అవుతుంది. ఆ విధంగా తండ్రిని రెస్పెక్ట్ ఇవ్వడము, ఆ సనాతన సాంప్రదాయంలో గురువుల్ని రెస్పెక్ట్ ఇవ్వడము, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, ఏ ధర్మమైనా సరే ఆ ధర్మాన్ని మనము ఓకే చెల్లితో ఇలా ఉండాలా, తల్లితో ఇలా ఉండాలా, ఇవన్నీ ఎవరైనా నేర్పిస్తారా? వచ్చి మనకు మనం నేర్చుకోవాలా. హిందూయిజం లిబర్టీ ఇచ్చిందని మిస్యూజ్ చేస్తే తాట తీస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎవరైనా క్రిటిసైజ్ చేయమనండి, వెంటనే టీటీడీ యాక్ట్స్ ఉన్నాయి. డెఫినెట్లీ దే విల్ లాడ్జ్ ఇమీడియట్లీ, దే విల్ లాడ్జ్ ఎ కేస్ అగైన్స్ట్ దెమ్ అండ్ దే విల్ పుట్ అండర్ బార్స్. అఫ్ కోర్స్ ఇప్పుడు అన్వేష్ విషయంలో కూడా అదే జరుగుతుంది. జరుగుతుంది. సంఘాలన్నీ మండిపడుతున్నాయి, కేసెస్ కూడా డెఫినెట్ గా మనకు ఆ తర్వాత పీఠాధిపతులు దాకా ఆయన వెళితే అభ్యంతరం గనక ఏంటో వాళ్ళు ఒక నిమిషం తీసుకునేటటువంటిది ఉంటుంది తల్లి. ఏం చెప్పండి, మీ అభ్యంతరం ఏం చెప్పండి. మేడం గారు ఇందాక మాట్లాడేటప్పుడు ఇతర మతాల గురించి అని కొన్ని మాట్లాడారు మేడం. హిందూ మతంలో మాత్రమే ఎందుకు ఇవన్నీ ప్రశ్నిస్తున్నారు అని. ఇతర మతాలు ఏవి హిందూ మతాన్ని ప్రశ్నించట్లేదు. హిందువుల్లో ఉన్న వాళ్ళు, హిందుత్వాన్ని ఆచరించే వాళ్ళే హిందూ మతంలో ప్రశ్నిస్తున్నారు. దానికి జవాబు చెప్పాల్సింది ఎవరు? వీళ్ళ, మేమా, గవర్నమెంటా, పీఠాధిపతుల? ఎవరు హిందూ మతానికి పెద్ద? రూల్స్ ఫ్రేమ్ లేవు. వీళ్ళు సనాతన ధర్మం 5000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు వీళ్ళు చెప్పినంత మాత్రాన నేను వినాలా? ఖురాన్ని నేను ఖురాన్లో ఏదైతే ఉందో ఐ విల్ బీ బాండింగ్ టు దెమ్ అని వాళ్ళు రాసుకొని దాన్ని పాటిస్తున్నారు. ఆ మహిళలకు లేని అభ్యంతరం మనకెందుకు? ఖురాన్లో తప్పున్నా ఒప్పున్నా వాళ్ళు ఏ అభ్యంతరాలు, వాళ్ళు దాని మీద వాళ్ళకున్న విధి విధానాల మేరకు వాళ్ళు జీవిస్తున్నప్పుడు వాళ్ళు మనల్ని విమర్శించట్లేదు. ఈ విమర్శ చేస్తున్నవాడు హిందుత్వాన్ని ఆచరించేవాడే విమర్శ చేస్తున్నాడు. సో దట్ హీఈస్ ఆస్కింగ్ ఫర్ చేంజెస్ ఇన్ రిలీజియస్. ఈ రిలీజియస్లో చేంజెస్ కావాలని అడిగే హక్కు హిందువులో లేదా? అంటే ఆ మతంలో లేదనుకుందాం అనుకోండి, అంటే హిందుత్వంలో కూడా లేదా? అంటే వీళ్ళకి రాజరికం కావాలా? హిందుత్వం అంటే రాజరికమా? హిందుత్వం అంటే ప్రజాస్వామ్యం కాదా? ఇప్పుడు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది ఎవరు ఇక్కడ మీ ఉద్దేశంలో? వీళ్ళే కన్ఫ్యూజన్ వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు. ఎవరైతే అనసూయ గారు మాట్లాడారో ఆమె హిందూ అయితే ఇక్కడ నాకున్న అభ్యంతరం ఏంటి? వారికి అమ్మా నాన్న ఉన్నారు, వారు ఆ డ్రెస్సులు వేసుకున్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలైనా చెప్పి చేసి ఉండాలి, అలా ఇలా డ్రెస్సులు వేసుకోకూడదమ్మా నువ్వు అని. ఆమె ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందో? నేను ఎక్కడో దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్సుల్లో వెళ్ళట్లేదు, ఇంకో చోటికి వెళ్ళేటప్పుడు వెళ్తున్నాను. ఐ ఆమ్ లివింగ్ యాజ్ ఎ కమర్షియల్. నేను ఈ విధంగా కనిపిస్తే తప్ప నన్ను చూడరు, ఈ విధంగా కనిపిస్తే తప్ప నా ఉద్యోగాలు ఉండవు అనుకున్న పరిస్థితుల్లో ఆ విధంగా ఉన్నాయి. అలా ముస్లిమ్స్ చేయట్లేదే, మళ్ళీ అలా క్రిస్టియన్స్ చేయట్లేదే. మనం దిగజారుతున్నాం. ఎందుకు? డజంట్ హ్యావ్ ఎనీ రూల్స్. మోడల్స్ లో ఉన్నారులేండి అక్కడ. అదే మతం వేరు, వృత్తి వేరు, వ్యక్తిత్వం వేరు. ఇలా దానికి రూల్స్ మనం ఫ్రేమ్ చేసుకోగలిగితే, ఆ రూల్స్ అనేది మనం రాజ్యాంగం ఏ విధంగా అయితే రాసుకున్నామో హిందూ మతానికి కూడా రూల్స్ రాసుకుందాం. సో మీరు చెప్పింది ఓవరాల్ గా నాకేం అర్థమైందంటే, మిగతా మతాలన్నీ కూడా ఆచరించిన హిందుత్వం దగ్గరికి వచ్చారు, హిందువులే వ్యతిరేకించే పరిస్థితి నెలకొంది కనుక అందరూ ఒకటి ఆచరించే విధానం అయితే రావాల్సిన అవసరం ఉంది. సార్ ఆన్సర్ సత్యనారాయణమూర్తి గారు. తప్పకుండా మా రిఫర్మేషన్స్, మోడిఫికేషన్స్ ఎందుకు చేయము, అమెండ్మెంట్స్. అది జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు వచ్చినప్పుడు మొత్తం 67 మతాలు విస్తృతంగా ఉన్నప్పుడు అన్నింటినీ కలిపి ఆయన ఏమీ డిక్టేట్ చేయలేదు. నువ్వు ఇది మానే, శాక్తేయం మానే, లేకపోతే కాపాలికం మానే అని చెప్పలా. వాళ్ళకు వాళ్ళు వాళ్ళని ఎన్లైటైన్ చేశారు ఆదిశంకరులు. అంటే ఇక్కడ అడుగుతుంది ఒకటే సార్, ఉన్నాయి, ఆచరించాలనుకుంటే ఉన్నాయి, కానీ తప్పనిసరి అనే మాట లేదు. ఆ తప్పనిసరి అని చేయాల్సిన పరిస్థితులు ఇప్పుడు వస్తున్నాయా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రేపు ఈ ధర్మం తప్పనిసరిగా పాటించండి అని చెప్పే పరిస్థితి. ఒక తల్లి ఎప్పుడు డిక్టేటర్ గా ఉండదు, ఉంటే సృష్టి ఉండదు, ఉంటే తోలు తీసేస్తుంది అమ్మవారు. ఇప్పుడు దేవుడు తండ్రి తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా? లిబర్టీ ఇస్తారు, నువ్వు జాగ్రత్తలు చెప్తారు. నాయన బయటికి శత్రువు నుంచి పిల్లి ఎందుకు ట్రైనింగ్ ఇస్తుంది? దాని పిల్లకి చెట్టు ఎక్కడో నేర్పిస్తుంది. అంత ముందు చిన్న శత్రువు వస్తుంటే రక్షిస్తుంది. అండ్ హౌ టు క్యాచ్ ఎ ఫిష్ అన్నది చూపిస్తుంది, కానీ ఫిష్ని క్యాచ్ చేసి ఇవ్వదు.
కాబట్టి హిందూ ధర్మం ఏంటంటే అందరినీ కలుపుకుంటాం మనము. క్రిస్టియానిటీనే కాదు, జొరాస్ట్రియన్ని, బౌద్ధిజాన్ని, జైనిజంని, ఈవెన్ జైనిజం కూడా జీవో ఆర్ జీనేదో అంది, మన నుంచి వెళ్ళిందే బ్రతుకు బ్రతికించు అంది. అందువలన డిక్టేటర్షిప్ అనేది హిందూ మతంలో ఉండదు. అట్లా మనం లిబర్టీ అనేటటువంటిది ఇస్తాం, స్వేచ్ఛ అనేటటువంటిది ఇస్తాం. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్వేచ్ఛను మిస్యూజ్ చేసుకుంటే పిల్లే నష్టపోతుంది, పిల్లాడే నష్టపోతాడు. చదవమని టీచర్లు చెప్తాం మేము. వై 40 మంది క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు కేవలం ఒకళ్ళో ఇద్దరు చదువుకొని పైకి వస్తే టీచర్ కూడా బాధే. ఒకడు వేగా బాండ్గా తిరిగినప్పుడు బయట పడినప్పుడు టీచర్కే మొట్టమొదటి బాధ ఉంటుంది. సో సనాతన ధర్మం గురించి మొత్తం ఆల్ మతాలన్నీ కూడా ఏ మతాన్ని కూడా విమర్శించేటటువంటి ఈ యొక్క సాహసము కాదు, ఆగత్యము హిందూ మతానికి లేదు. బికాస్ హిందూ మతం అనేటటువంటిది ఒక మెగా ఓషన్ లాంటిది. అది ఆ ఓషన్లో ఇవన్నీ పిల్ల కాలువలు. కాబట్టి లిబర్టీ అనేటటువంటిది హిందూ స్త్రీకి ఇచ్చింది, మహిళలకు ఇచ్చింది. అమెరికాలో ఇప్పుడు డ్యూటీలు చేస్తున్నటువంటి వాళ్ళకి సూట్లు వేసుకొని వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళట్లేదా? సూట్లు వేసుకొని వెళ్ళట్లేదా? దే ఆర్ డ్యూటింగ్ ఇన్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ కార్పొరేట్ ఆఫీసెస్. హియర్ ఆల్సో మన హైటెక్ సిటీకి ఉంది కదా వస్త్రధారణ ఉంది. వస్త్రధారణ కోసం దానికోసం ఏంటంటే ఇప్పుడు అనసూయ గారిని ఎవరూ తప్పు పట్టట్లేదు. ఆమె సినిమాల వరకు మాత్రమే పరిమితమయ్యి చేసుకుంటే ఎవరేమనరు. వెంటనే తర్వాత ఆమె డ్యూటీ కప్పేసుకుంటే ఏమని అనరు. అతిక్రమించారు కాబట్టి బయట కూడా అలా తిరుగుతున్నారు. యూత్ వాళ్ళని రోల్ మోడల్గా తీసుకొని చెడిపోతుంది అని ఫోర్ సైట్. హిందూయిజం అంటే ఫోర్ సైట్, ముందు జాగ్రత్త చూసుకొని ఇలా జరగబోతోంది అని చెప్పి అలర్ట్ చేస్తుంది. దట్ ఈస్ హిందూయిజం. అంతేగాని కేవలము వాళ్ళేదో వేసుకోవట్లేదు. నస్రీమా తస్లీం ఎందుకు లేదు? ఆమె ఉర్దూలో ఇస్లాం మతంలో ఆమె రిఫర్మేషన్స్ ఎత్తినందుకు ఆమె బతకలేదా? ఇప్పుడు ఏం చేయగలిగారు ముస్లిమ్స్? ఏమీ చేయలేకపోయారు. 4 రాళ్ళేస్తారు. ఏ మతము చేయలేదు. డిక్టేటర్షిప్ అనేటటువంటిది ఏ మతంలోనూ లేదు. యూనివర్సల్ బ్రదర్హుడ్ అది క్రిస్టియానిటీలో ఉన్నది. భాయి అంటాం మనం ముస్లింలు. వీళ్ళు వైషమ్యాలు ఎక్కడ లేవు. యూజ్లెస్ ఫెలోస్ రావడం వల్ల దాన్ని ఏదో చెయ్యాలి, ఏదో పాపులర్ అవ్వాలి అని ఆ అన్వేషణ అనేటటువంటి ఒక చెడ పురుగు వాడు చేయడం వల్ల ఇదంతా వచ్చింది. అండ్ నెవర్ వీ షుడ్ రెస్పెక్ట్ దట్ ఫెలో అండ్ నెవర్ వీ షుడ్. అసలు ఛానల్ చూసేటటువంటి వాళ్ళు ప్రజలది తప్పు. హిందూ మతం అంతా అన్స్క్రైబ్ చేసేస్తే ఈ ప్రాబ్లమ్స్ రావు. అటువంటి వాడు మూడో వ్యక్తి రాడు. స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ అవసరం లేదమ్మా. దీనికి ప్రతిదానికి లా జ్యుడిషియరీ అవసరం లేదు. పోరాటాలు చేశారు, మేము ఉద్యోగాలు చేస్తామని పోరాటాలు చేశారు. ఇప్పుడేమో స్వేచ్ఛ ఎక్కువ అవుతుందా? పురుషులతో సమానంగా ఉండాలి అనుకోవటం కొంతవరకు ఓకే. వస్త్రధారణ విషయంలో కూడా మీరు మొదట్లోనే అన్నారు పురుషులు కూడా హద్దుల్లో ఉండాల్సిన అవసరం ఉంది రోజుల్లో. ఖచ్చితంగా మనది మొట్టమొదటి నుంచి ఏమైందంటేనమ్మా పురుషాధిక్య సమాజం అయిపోయింది. కాబట్టి ఒకప్పుడు స్త్రీలు ఇప్పుడు మాట చెప్పట్లేదు. మా అమ్మమ్మ గారు కూడా గవర్నమెంట్ టీచర్గా చేసి ఆవిడ కాలం చేశారు. అంటే అంత క్రితం తరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి గురించి నేను చెప్తున్నాను. మొట్టమొదట్లో ఆడవాళ్ళని పూర్తిగా అణగదొక్కేటటువంటి పరిస్థితి వచ్చింది. వంటింటి కుందేలుగా మాత్రమే వీళ్ళు వండడానికి, పెట్టడానికి, పిల్లల్ని సాకటానికి, పిల్లల్ని పెంచడానికి, ఇంటిని చూడటానికి, ఇంటికి వచ్చినటువంటి అతిథి మర్యాదలు చేయడానికి మాత్రమే పరిమితం, ఇంకేమీ లేదు. బయటికి వచ్చే పరిస్థితి ఉండదు. మా మామగారు చెప్పేవారు లోపలికి వెళ్ళటమే. ఎవరైనా హాల్లోకి వచ్చారంటే తాతయ్య కోసమని లోపలికి వెళ్ళిపోవటమే. అట్లాంటి పరిస్థితులు ఉండేవి ఒకప్పుడు. అలాంటి పరిస్థితుల నుంచి ఎప్పుడైతే స్త్రీ అక్షరాస్యతగా ఉందో, చదువుకునే ఉద్యోగాలు చేయటం మొదలు పెట్టిందో అంతవరకు బాగానే ఉంది. ఇప్పటికీ మా చిన్న పిల్లలు శక్తి సామర్థ్యాల విషయంలో పురుషులతో సమానంగా అందులో అనుమానం లేదు. ఒక హద్దు దాటుతుందా? శక్తి సామర్థ్యాలు అలా ఉండాలి కూడాను, కానీ ఆ హద్దు దాటేటటువంటి పరిస్థితి మటుకు ఉండకూడదు. అది వయసుకు సంబంధం లేదు. ఇందాక వారు చెప్పినట్టుగా అనసూయ పరిస్థితి చూస్తున్నాం మనము. శివాజీ గారు చెప్పారు అని చెప్పి విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు వారు చెప్పినట్టుగా వారికి వృత్తిపరంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అంతవరకు పర్వాలేదు. కానీ వారి యూట్యూబ్ ఛానల్లో కూడాను ఒక పరిమితి అనేటటువంటిది పెట్టుకోవాలి. ఏదైనా సరే అది దైవానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే వంటలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే కనుక వారికి ఇవాళ అందరూ కూడా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు. అలాంటివి ఏదైనా సరే అది వయసుతో సంబంధం లేదమ్మా. ఇప్పుడు మనకు తెలుసు సర్వేపల్లి సిస్టర్స్ అని చెప్పి శ్రేయ వాళ్ళు, ఆ పిల్లలు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డాక్టర్స్. వాళ్ళ నాయనమ్మ తాతయ్య వాళ్ళు లాయర్లు, వాళ్ళ నాన్నగారు అమ్మగారు డాక్టరు. ఈ పిల్లలు ఇద్దరు డాక్టర్లు చదువుతున్నారు. ఆ పిల్ల ఎండి, ఆ పిల్ల ఏమో ఇంటర్న్షిప్ చేస్తోంది. కానీ ఆ పిల్లలు ఎంత సాంప్రదాయబద్ధంగా ఉన్నారండి. గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క ఆశ్రమంలో కూడాను ఆస్థాన గాయకులమ్మ, గాయనిమణులు వాళ్ళిద్దరు కూడాను. మనం చూసాము హైందవం అనే పాట ఎంత బాగా పాడుతున్నారు ఆ పిల్లలు ఇద్దరు కూడాను, సర్వేపల్లి సిస్టర్స్ అని.
అంటే వాళ్ళని చూడంగానే చూడముచ్చటగా ఉంటుంది, వయసుతో సంబంధం ఇక్కడ లేదు. ఏంటి, ఇక్కడ కుటుంబం, తల్లిదండ్రులు వాళ్ళు follow అయిన చెప్పాలి, విధానం ఇందాక బట్టి వాళ్ళు వెళ్తుంది. చెప్పినట్టుగా తల్లిదండ్రులు సో అంటే వాళ్ళది కూడా కీలక పాత్ర అని ఖచ్చితంగా అమ్మా చిన్నప్పటి నుంచి చెప్పాలి. అన్నారు, ఊరికే అనలేదు పెద్దవాళ్ళు ఏది కూడాను. అంటే చిన్న నుంచి కనుక మనం నేర్పిస్తూ ఉన్నట్లయితే కనుక వారికి అది జీవితంలో ఒక భాగంగా ఉంటుంది, అది బరువుగా ఉండదు. ఎప్పుడైతే ఒక వయసు వచ్చింది, ఇప్పుడు చెప్పుండొచ్చేమో వాళ్ళ తల్లిదండ్రులు కూడా, అనసూయ గారి తల్లిదండ్రులు కూడా చెప్పుండొచ్చేమో, మరి చెప్తే ఇప్పుడు నా పిల్లలకు నేను చెప్పే వయసు వచ్చింది కానీ అని ఉండొచ్చు కూడా. పిల్లలు కూడా ఒక వయసు వరకు వింటారు, ఆ తర్వాత వినే పరిస్థితి కూడా ఉండదు. అందరూ వినరు, యమున గారు, పరిస్థితి కూడా ఉందమ్మా. కాబట్టి స్త్రీలకి స్వేచ్ఛ అనేటటువంటిది ఉండాలి. సమాజంలో అందరికంటే పురుషుల కంటే కూడా ఒక స్థాయి ఎక్కువగానే ఉండాలి మహిళలు, అందులో అనుమానం ఏమి లేదు. కానీ ఒక స్థాయికి వెళ్ళాం కదా అని పరిధి దాటకూడదు. మన పరిధి ఏమిటి, మన వస్త్రధారణ ఏమిటి, భారతదేశంలో మనకు ఉన్నటువంటి హైందవ ధర్మంలో ఉన్నటువంటిది ఏంటి, మన సనాతన ధర్మం చెప్పింది ఏంటి. సనాతన ధర్మం కూడా పక్కన పెట్టమ్మా, భారతదేశానికి చెప్పానే మొట్టమొదట మీకు, ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. మరి ఫారినర్స్ అందరూ మనం అన్ని కూడా చూడండి చక్కగా మన కట్టుబొట్టు నేర్చుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. యమున గారు లైన్ లో ఉన్నారా? ఎస్. ఇప్పుడు సత్యనారాయణమూర్తి గారు చెప్పండి. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని చెప్తున్నారు. ఇప్పుడు నేను సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడతాను. నిజంగా కట్టుబొట్టుతో వెళ్ళి చేసే ఉద్యోగాలు లేవు ప్రస్తుతానికి. ఒకవేళ మనం తల్లిదండ్రులుగా ఈ పిల్లలకు నేర్పించినా కూడా వాళ్ళు నిజంగా అంత ట్రెడిషనల్ గా బయటికి వెళ్తే వాళ్ళని ఒక తక్కువ స్థాయిలో చూసే పరిస్థితి కూడా ఉంది. సో పిల్లలు కూడా అట్లా అని అమ్మ బట్ట నిండుగా కట్టుకొని చేసేటటువంటి ఉన్నాయి. అంటే నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే మోడర్నిటీలో కూడా శరీరాన్ని కప్పుకొని వేసుకునే డ్రెస్సెస్ చాలా ఉన్నాయి. అది కాకుండా మోడర్నిటీ అంటే శరీర ప్రదర్శన అన్నది ఎందుకు తెర మీదకి వస్తుంది? దట్ ఈస్ నాట్. ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసెస్ హైటెక్ సిటీ దగ్గర ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరైనా అనసూయ గారు వేసుకున్న డ్రెస్సులు వేసుకుని డ్యూటీకి వెళ్తున్నారా? వెళ్ళట్లేదు కదా. మినిమం ఎక్కడో చాలా తక్కువ. అంటే ఈ ఇష్యూ జరిగినటువంటి ఆ డ్రెస్సింగ్స్ ఇది. సో దేర్ ఆర్ సర్టెన్ లిమిటేషన్స్ వేర్ ద యూత్ ఆర్ ఫాలోయింగ్. యూత్ మరి శరీర ప్రదర్శన చేయట్లా, ఎక్కడో 1% 2%. డెఫినెట్ గా చూస్తున్నారు. ఎందువల్లంటే ఇప్పుడు చూడండి, ఆడంబరంగా పూజలు చేయొద్దు, వరలక్ష్మి వ్రతాలు ఎగ్జిబిషన్ చేయొద్దు అని మేము చెప్తున్నాం. లక్ష్మి గారు చెప్పినా, నేను చెప్పినా, గరికపాటి గారు, మా గురుగారు చెప్పినా, ఎవరు చెప్పినా చెప్తున్నారు. ఒక ఆవిడ నన్ను అడిగింది, గురుగారు మీరు పట్టు చీరలు కట్టుకొని వెళ్ళొద్దు, ఆడంబరంగా వెళ్ళొద్దు అంటున్నారు, మేము మామూలు చీరలు పెట్టుకుని వెళ్తే మాకు తాంబూలం కూడా ఇవ్వట్లేదు, మమ్మల్ని లోకుగా చూస్తున్నారు, ఎవరైతే డ్రెస్సింగ్ బాగా కట్టుకొచ్చారో వాళ్ళకి మేము ఎక్కువ గౌరవిస్తున్నారు, ఇప్పుడు చెప్పండి అన్నారు. కాబట్టి డ్రెస్సింగ్ అనేటటువంటిది పిల్లలకి, యూత్కి ఏంటంటే ప్రికాషనరీగా డైలీ భోజనం ఎలా పెడుతున్నామో, డైలీ టీ ఎలా ఇస్తున్నామో ఇంట్లో, అలా ఒక మాట చెప్పని తల్లిదండ్రులు ఉండరు, చెబుతారు. బట్ అతి ప్రేమ వల్ల, అతి ప్రేమను చూపించే తల్లిదండ్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ వల్ల చెడిపోతుంది యూత్. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో, ఇప్పుడు ఫారినర్స్ మేడం చెప్పినట్టుగా ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు మన గణపతి సచ్చిదానంద ఆశ్రమంకి వస్తుంది, మా ఆనంద్ మార్గ్ ఆశ్రమం, నేను రిప్రజెంటేటివ్ గురువు దానికి. సో వివేకానంద ఆశ్రమానికి ఫారినర్స్ అందరూ వస్తారు. అందరు వచ్చినప్పుడు వాళ్ళంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డ్రెస్ వేసుకుంటున్నారు, ఫుల్ ప్యాంట్లు వేసుకుంటున్నారు, పైజమాలు వేసుకుంటున్నారు, ఫుల్ డ్రెస్ వేసుకుంటున్నారు. యూ కెన్ సీ ద వ్యూస్ ఎక్కడ కూడా. పోనీ ఇలా వేసుకొని వచ్చేటటువంటి వాళ్ళు ఫారినర్స్ కూడా హిందూ ట్రెడిషన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారంటే హిందూయిజంకు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అమ్మా. హిందూయిజం అంటే రెస్పెక్ట్. ఏముంది, మదర్ అంటే ఏంటి? రెస్పెక్ట్. తల్లి చెప్పిన మాట పిల్లాడు వినాలని రూల్ ఉందా అని మన తెల్లాకల మనోహర్ గారు అడిగినట్టు అడిగితే ఎవరో ఆన్సర్ చెప్పలేరు, వితండవాదం అంటారు. తల్లి చెప్పినట్టు వింటే బాగుపడతాడు వాడు, తండ్రి చెప్పినట్టు వింటే బాగుపడతాడు. అది నేర్చుకోవాలా, వినకపోతే నీ కర్మ అంటుంది తల్లి. బిడ్డలను కనగలం కానీ కర్మలను కనగలమా అంటారు. ఇప్పుడు లేదు. సమాజ పరిస్థితి కూడా మనం మాట్లాడాలి కనుక జనరేషన్ భయం ఉండేది. ఇప్పుడున్న యూత్ లో నేను చెప్తాను, ఒక 2%, 5% తీసేసేయండి, 85% డెఫినెట్ గా ఉన్నారు. ఇప్పుడు మనం ఇంకా మాట్లాడుకుంది నగరాల వరకే, నగరాల్లోనే. బెంగళూరు, ఇప్పుడు మనం సిటీలో, ఇప్పుడు నేను చెప్తాను చూడండి, గోవాని తీసుకుందాం. గోవాలో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చుడీదార్ పైజమా వేస్తారు, వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ డ్రెస్ వేస్తారు, శారీస్ వేస్తారు. బయట నుంచి వచ్చేవాళ్ళు, బాంబే నుంచి వచ్చిన వాళ్ళు, పల్లెటూరు నుంచి, ఈ అన్వేష్ గారి ఊరు నుంచి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ అన్వేషణ, వాళ్ళ ఊర్లు, ఈ ఊర్లు, పల్లెటూర్లు, వాళ్ళందరూ వస్తున్నారు. అలా క్వశ్చన్ చేస్తే మేము వచ్చిన బీచ్ కోసం, బీచ్ పట్టుచీర కట్టుకుని వెళ్ళాలని అడుగుతారు. అప్పుడేం పట్టుచీర కట్టుకోమనట్లా, మామూలు పైజమా కుర్తా వేసుకోండి. ఎవరు కూడా ప్యాంట్లు వేసుకోమంటున్నాం, షార్ట్లు వేసుకోవాలంటే వేసుకోవద్దని అంటలా. మరీ అగ్లీ డ్రెస్, మరీ చిన్న డ్రెస్సులు వేశారు కాబట్టి ఇష్యూ వచ్చింది. గోవా బీచ్ లో కూడా ఎక్కడో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే
5% ఉంటారు వాళ్ళు కూడా. మిగతా వాళ్ళు నగరాల నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు అంతా ఫుల్ డ్రెస్లు వేసుకుంటారు వాళ్ళు. సో వేరెవర్ యు గో, మనం ఇన్సిస్ట్ చేస్తే రాదు సాంప్రదాయం అనేది. వాళ్ళకి అవేకన్ చేయాలి, ఎన్లైటన్ చేయాలి. అందువలన యూత్కి ఏంటంటే మనోహర్ గారు అన్నట్టు క్రిస్టియన్ మతంలో అక్కడ అప్పుడు ఇన్సిస్ట్ చేసేసి మనం అలా రూల్స్ పెట్టేస్తే హిందూ మతంలో అలా వినరు. డిక్టేటర్షిప్, హిట్లర్ లేడా? మరి హిట్లర్ చెప్తే ఉండాలిగా. మరి హిట్లర్ డిక్టేటర్షిప్ చేశాడు, నెపోలియన్ బోనాపార్టీ చేశాడు. వాళ్ళంతా ఎందుకు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు వాళ్ళు? అంటే నియంతృత్వం పనికిరాదు. నియంతృత్వం ఇవ్వడం వల్లే ఈ రోజున స్త్రీలందరూ కూడా విడాకులు ఇచ్చేస్తున్నారు. మరి నియంతృత్వం తల్లి బిడ్డలు దూరం అయిపోతున్నారు. ఏమిట్రా ఆ అమ్మాయిని నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు, ఇట్లా చేయి అట్లా చేయని దూరిపోయి మా గురువు గారు గరికపాటి నరసింహారావు గారు చక్కగా దొండకాయల కూర వల్ల ఫోన్లు అస్తమానం చేసుకోవడం వల్ల విడాకులు వచ్చేస్తున్నాయని చెప్పారు. అది కరెక్ట్. అది అన్నపూర్ణ గారు, సినిమా యాక్టర్ అన్నపూర్ణ గారు వాళ్ళ కూతురే సూసైడ్ చేసుకొని చచ్చిపోయి చంపేశారు అని చెప్పి పాపం ఆవిడ బాధపడింది. ఇదంతా డిక్టేటర్షిప్ వల్ల వచ్చేటటువంటి నష్టాలు. సో చాలా కుటుంబాలు వారు చెప్పినట్టమ్మా, నిజంగా అది యథార్థము. గరికపాటి వారు ఏదైతే చెప్పారో, వారు ఏదైతే చెప్తున్నారో అది చుట్టుపక్కల బంధువులు మిత్రులు ఎవరైతే ఉన్నారో అతి సన్నిహితంగా ఉండేటటువంటి కుటుంబాల్లో కేవలము తల్లిదండ్రుల యొక్క అత్యుత్సాహమే. వారి వల్లే నలుగురు కోసం బతకడం అలవాటు అయిపోవడం. అట్లా వాళ్ళ వల్ల ఏమవుతుందమ్మా, పిల్లలు చిన్న పిల్లలు అయిపోతారు, వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? ఈ తల్లిదండ్రులు ఒక వయసు వచ్చేసినప్పుడు ఒకటి మామూలుగా కుటుంబం మాత్రమే కాదు, ఒక వ్యక్తి పెరుగుదల మీద కుటుంబంతో పాటు అక్కడ స్కూల్ పరిసరాలు కానివ్వండి, చుట్టూ ఉన్న యూనిఫామ్ పెట్టాంగా, చుట్టూ సమాజంలో ఉన్న పరిస్థితులు అన్ని కూడా ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా సో ఉంటాయి. ఇప్పుడు నాలుగు దిక్కుల కుటుంబానికి సమాజంలో ఉన్న పరిస్థితులకి సింక్ అయినప్పుడు కూడా ఇక్కడ పెరిగే విద్యార్థి కన్ఫ్యూజన్ అది ఇప్పుడు ఈ సమాజంలో కనిపిస్తుంది. స్కూల్లో తల్లిదండ్రుల కంటే స్ట్రిక్ట్ యూనిఫారం, అందరూ ఒకే డ్రెస్ వేసుకురావాలా, ఫుల్ డ్రెస్ వేసుకురావాలన్నారు. స్కూల్లో ఎక్కడన్నా బికినీలతో స్కూల్కి రండి అన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఏదీ లేదు. సో స్కూల్లో కాదు, ఫ్రెండ్స్ దగ్గర మెయిన్ గా తల్లిదండ్రుల గారాభం మెయిన్. నేను అబ్జర్వ్ చేసింది నా యొక్క సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క టీచింగ్ లైన్ లో ఉన్నాను కాబట్టి. సో తల్లిదండ్రులు అతిగా ఆలోచించడం. ఎస్ వాళ్ళు వేస్తున్నారు, వీళ్ళు వేయండి, వాళ్ళు దానం చేస్తున్నారు, వీళ్ళు దానం చేయండి, ఐదు చెప్పరు, లిబర్టీ చెప్పరు. మేడం, ఈ తల్లిదండ్రులు, ఈ బంధాలు, బంధుత్వాలు అన్ని మతాల్లోనూ ఉన్నాయా మేడం? అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ మనిషి అన్న ప్రతి చోట ఉంది కదా. మళ్ళీ వాళ్ళందరూ పాటిస్తున్నప్పుడు మనం ఎందుకు పాటించలేదు? అండ్ అట్ ది సేమ్ టైం సనాతన ధర్మం అని చెప్పే వాళ్ళందరినీ నేను క్వశ్చన్ చేయాలనుకునేది. మేడం గారు ఇందాక ఒక పదం ఏమన్నారంటే మన సాంప్రదాయాలు పాటించాలి అని. వాళ్ళందరూ సాంప్రదాయాలు పాటించే వాళ్ళందరూ రోల్ మోడల్స్ అంతే. వాళ్ళు అంతమందే ఉంటారు, వాళ్ళు 0.1% ఉండరు. ఎందుకంటే ఈ సనాతన ధర్మం అని చెప్పే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ముందు ఇదోండి నేను ఈ విధంగా కట్టుబొట్టుతో ఇంత హాయిగా ఇంత స్వేచ్ఛగా ఉన్నాను ప్రాజెక్ట్స్ ఏమనండి. సనాతన ధర్మం అంటే నేను చూసిన సినిమాలు సీరియళ్ల ప్రకారంగా చాలా ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ప్రాంతంలో పుట్టా కాబట్టి ఈ ప్రాంతంలో నేను ఎవరినైనా ఆచరిస్తే, నేను ఎవరి ద్వారా మోటివేట్ అయితే, లేకపోతే నేను ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయితే వాళ్ళలా నేను ఉంటాను ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఇక్కడ మేమేమంటున్నాం, గురువు కావచ్చు, ఎవరైతే సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారో వాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఓ కాలంలో పూర్వం ఏంటంటే మొత్తం కప్పుకునేవాళ్ళు. అంటే ఈ చీరను ఇటు నుంచి వచ్చేసి ఇటు కప్పుకొని అసలు ముఖం ఎదటివాడికి చూపించేవాళ్ళు కాదు. ఆ విధంగా వీళ్ళు ఫస్ట్ ట్రై చేసి చూపిమనండి. అది ఎందుకు వచ్చింది? అంటే సనాతనం వేరు, స్వేచ్ఛ వేరంటారా, లేక అన్ని ఒకటే అంటున్నారు కదా? ఇలాంటి చర్చలు వేరే దేశాల్లో ఉండవు. ప్రపంచం మొత్తం రెండే మతాలు మేడం, ప్రపంచం మొత్తం రెండే మతాలు ఎందుకుంటాయంటే ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం. అన్ని మతాల్ని అన్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వం అనేది ఏంటంటే రాజ్యాంగ పరంగా భిన్నత్వంలో ఏకత్వం కానీ రిలీజియస్ పరంగా కాదు. ప్రతి కులానికి కూడా ఒక్కొక్క రిలీజియస్ ఒక్కొక్క చీరకట్టు అనేది డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వేషాధరణ ఉంది. వీటికి అన్నిటికీ రూల్స్ ఫ్రేమ్ చేయాలి అంటే నిన్ను నన్ను కలిపింది రాజ్యాంగమే తప్ప మతం కాదు. ఈ మతాన్ని కలపాలి, మనందరం ఒకటి కావాలి అంటే మనం ఒక బుక్ కావాల్సిందే. ఆ బుక్ అనేది ఎలా రాయాలి, దానికి ఎటువంటి గ్రౌండ్స్ ఉండాలి అంటే మనల్ని ఏకం చేసింది దేవుడు, మీరు నమ్మే దేవుడు. ఆ దేవస్థానాల్లో మనం కూర్చొని ఇటువంటి కట్టుబొట్లు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు రాయకూడదు? ఎందుకు రాయకూడదు? భగవద్గీత గీత మార్చుకోమని ఇచ్చాడు కదా భగవానుడు. ధర్మాచరణ గురించి మతమైన దైవమైన మాట్లాడు. అది ఏ మతానికి? అందుకే అక్కడ కూర్చొని అతిక్రమించినప్పుడు ఇలాంటి చర్చలు. ఇప్పుడు ఈ దేవస్థానాలకు ఇవి ఇప్పుడు చాలా మంది బయట మనకు కనిపిస్తున్నాయి కానీ డ్రెస్సులు దేవస్థానాల్లో కనిపిస్తున్నాయా? దేర్ ఇస్ నో ఎంట్రీ ఇన్ ఎనీ రిలీజియస్. చర్చిల్లో కూడా ఒక విధానాలతో నియమాలు పెట్టారులేండి, అవి కూడా జరిగాయి కదా. అట్లా హిందుత్వంలో దేవాలయాలకు పెట్టారు, బయట కూడా
ఈ విధానాల్లో వెళ్ళాలి, ఈ విధానాల్లో జీవించాలి అని రూల్స్ రాసుకున్నారు అనుకోండి, ఎవ్రీవన్ విల్ స్టిక్ ఆన్ ద రూల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి లవర్స్ మెట్రో స్టేషన్ లో వెళ్తూ పక్కన కూర్చొని బస్సుల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. నువ్వు అడుగుతున్నావా? నిన్ను అడిగితే నిన్ను కుమ్మేస్తారు. రూల్స్ ఆల్రెడీ ఉన్నాయి. దొంగతనం చేస్తే చిన్న రైల్వే నట్టు తీసుకెళ్తే 10 years బొక్కలో వేస్తామని ఉంది రూలు. చేయట్లేదా? అన్వేషణ అడిగింది అదే. అత్యాచారాలు చేయడం, అత్యాచారాలు 36,000 జరిగినాయి అన్నారు. రూల్స్ లేవా? కంప్లీట్ గా మొత్తం శిక్ష ఉంది. 14 సంవత్సరాల శిక్ష ఉంది, 7 సంవత్సరాల శిక్ష ఉంది. అయితే రూల్స్ కి ఎవరు భయపడరు. మోడీ గారికి తెలియలేదా? చంద్రబాబుకు తెలియలేదా? రేవంత్ రెడ్డి గారికి తెలియలేదా? అమెండ్మెంట్ చేసే జ్యుడిషియరీ ఆనరబుల్ జస్టిస్ కి లేదా? దే ఆర్ డూయింగ్ ఇట్ దేర్ ఓన్ డ్యూటీ. దేర్ ఇస్ అ స్పెషల్ ప్రొసీజర్. ముందంటూ గవర్నమెంట్ స్టేబుల్ ఉండాలి. థర్డ్ వరల్డ్ సూపర్ స్టార్ గా ఇండియాను తీర్చిదిద్దారు. స్టెప్ బై స్టెప్ వస్తాయి. అండ్ అది కుటుంబాలు లేకుండా ప్రతిదీ ప్రభుత్వము రాసుకోవాలి, ప్రభుత్వాలు చేయాలి, దేవాలయాలు చేయాలి. ఇవన్నీ దిస్ ఆల్ నాన్సెన్స్. ఇవి ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. ఉత్తరాత్మన ఇది శాస్త్రం చెప్పేది. నస్రీన్ తెలీదా? ఎందుకు క్వశ్చన్ చేసింది ముస్లిం రిలీజియన్ ని? ఉరివేసేస్తారని తెలుసు, నరికేస్తారని తెలుసు. ఎందుకు వచ్చిందామె? నీలా ఈ హిందువుని అని చెప్పుకునే ముసుగులో క్రైస్తవ ముసుగులో వచ్చి నువ్వు, లేకపోతే హిందూ అని చెప్పుకునేటటువంటి గడ్డం పెట్టుకుని వచ్చి ముస్లిం ముసుగులో వచ్చినటువంటి నువ్వు, హిందూ ముస్లిం మతంలో వచ్చినటువంటి నువ్వు వింటున్నావా మేము చెప్పేది? హిందూ మతం అని చెప్తూ రిప్రజెంట్ చేస్తూ వస్తున్నావు. అండ్ యు ఆర్ గివింగ్ గైడ్ లైన్స్. నో, గవర్నమెంట్ ఎప్పుడు అమెండ్మెంట్స్ ఉన్నాయి, ఐపీసీ ఉంది, నువ్వు చెప్పినటువంటి సిస్టమ్ లెజిస్లేచర్ ఉంది, పెనల్ కోడ్ మనకు ఉంది. ఎందుకు చేయట్లేదు? దట్ ఈస్ హిందూయిజం. దట్ ఈస్ ద గ్రాండర్ ఆఫ్ హిందూయిజం. ఏం చేస్తారంటే టైం ఇస్తారు. ఎందుకు నేను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు? నువ్వు కూడా తిరుగుతున్నావు. ఎందుకు తిప్పుతున్నారు? వి హ్యావ్ ఎ సిస్టమ్, వి హ్యావ్ లిబరలైజ్డ్ పాలసీ ఇస్ హిందూయిజం. అంతేగాని ఇన్సిస్ట్ చేసేస్తా నెపోలియన్ బోనాపార్టీ లా, హిట్లర్ లాగా గట్టిగా చేస్తేనే ఒక ముఖ్యమంత్రిని 5 నిమిషాల్లో దించేస్తున్నారు. ఎందుకు చేస్తారు ముఖ్యమంత్రి? Why they time for this pity reasons? Pity వాటి మీద కాన్సంట్రేట్ చేస్తారు. ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం చూస్తారు. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు ఎదురు చూసి మోసపోకురా అని చెప్పారు. సినిమా వాళ్ళు కూడా చెప్పిన మాట అదే తల్లి. ప్రభుత్వం అంటే మనం కూడా ఉన్నాం కదా భాగస్వామ్యం. మనమే ప్రభుత్వం, మనం ఎన్నుకుంటేనే కదా తల్లి వాళ్ళందరూ వచ్చింది. మనకి రిప్రజెంటేటివ్ వాళ్ళు, మనం చేయాల్సింది మనం చేయాలి. మన వాకిటి ముందు చెత్తేసి గవర్నమెంట్ వచ్చి అందు మన వాకిటి ముందు చెత్త మనమే తీయాలి. నేను అంటున్నాను, ఎవరు ప్రొవోక్ చేస్తున్నారో అక్కడ కదా కట్టడి జరగాలి. ఇప్పుడు సినిమాల్లో హిందువులను కించపరుస్తున్నారు, కట్టడి చేయాల్సిన సినిమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు చర్చకు కారణమైన డిజిటల్ మీడియా కూడా కొంతమందికి లేవు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వీటి మీద హద్దులు పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా మా సినిమాల్లో గురించి కూడా చెప్తే దైవానికి సంబంధించినటువంటివి, లేకపోతే కనుక మన ఇతిహాసాలన్నీ కొన్నిటివి సినిమాలు తీశారు. కొన్ని యథార్థంగా ఉన్నాయి, కానీ కొన్ని చూస్తే కనుక మూలాలు లేవు. మూలాలు లేకపోతే మా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో అందరం పెద్దవాళ్ళం మేము చెప్తూ వచ్చాం కాబట్టి పిల్లలకు తెలుసు. మేమందరం పెద్ద ఫ్యామిలీ, మేమందరం కలిసి వెళుతున్నప్పుడు పిల్లల కోసం చేస్తున్నారు. మీరు చెప్పింది మరి ఇది వేరుగా ఉంది కదా అని, అదే కరెక్ట్ అని వీళ్ళు అనుకోవట్లా. ఎందుకంటే వీళ్ళకి మేము చెప్పటమే కాదు, వాళ్ళ పుస్తకాలు చదివే అలవాటు కూడా ఇచ్చాము. ఇంట్లో మేము చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఏదైతే మేము చెప్తూ వచ్చామో వాటి అన్ని పుస్తకాలు కూడా వాళ్ళు చదువుతారు. భగవద్గీత చదువుతారు, రామాయణం చదువుతారు. అది ఇంగ్లీష్ లో చదవడానికి వీల్లేదు. మాకంటే ముందు పిల్లలే చెప్తారు, మాకు తెలుగు రావాలి కదా అని తెలుగులోనే చదువుతారు మా ఇంట్లో పిల్లలందరూ కూడా. కాబట్టి పిల్లలు కూడా క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి సినిమాలు తీసేటప్పుడు ఎవరైతే పెద్దలు ఉన్నారో, ప్రవచనకర్తలు ఉన్నారో వారిని ఒకసారి వెళ్ళి వారిని సంప్రదించి, పూర్వము తీశారు కానీ యథాతథంగా ఉండేవి, మూలం ఎక్కడా కూడా చెక్కు చెదిరేది కాదు. అలాంటి ఒకసారి నలుగురిని ప్రభావితం చేసే అంశం ఏదైనా సరే దానికి కొన్ని నియమాలు పెట్టాలండి. పెట్టాలమ్మా, పెట్టాలి తల్లి. అప్పుడు మనుషులలో రావాలి. నేను చెప్తాను చూడండి, దాన వీర సూర కర్ణ ఎన్టీ రామారావు సినిమా తీశాడు. ఇదే అన్వేషణ. ద్రౌపది గారిని సీతమ్మ వారిని ద్రౌపది అమ్మవారిని ఇచ్చేశాడు. కాబట్టి ద్రౌపది అమ్మవారికి ఏం జరిగిందో చెప్తారు. పురాణభట్ట రాధాకృష్ణమూర్తి గారు రాజమండ్రిలో మా గురువు గారు ఉషశ్రీ సుందరకాండ చెప్పి ఆయన తమ్ముడు దాన వీర సూర కర్ణ సినిమా తీశారు. అందుకని సీనియర్ ఎన్టీఆర్ ఏం చేశాడంటే, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు డైరెక్ట్ మా గురువుగారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ద్రౌపది ఆ సినిమాలో, అది ఎన్టీఆర్ వ్యాసభారతమును అవన్నీ కూడా మహాభాగవతం ఆయనది కాదు, ఎన్టీఆర్ ఓన్గా తయారు చేసుకున్నది. ఏం చేశాడు, ద్రౌపది ఒక పండు పడిపోతుంది, అది మళ్ళీ ధర్మరాజా
నీ దగ్గర ఏముందో బావా నువ్వు చెప్పు యుధిష్ఠరా అంటే ఆ కాయ అంట డింగమని పైకి వెళ్తుందండి నిజం చెప్పినప్పుడే. ఆయన ఏం చెప్తాడు, నేను చాలా మంచివాడు అవ్వాలనుకుంటున్నాను అంటే అది వెళ్ళదు. నేను ఈ భూమండలానికి చక్రవర్తిని కావాలి అని నిజం చెప్పినప్పుడు కాయ అంటుకుంటుంది. అలా అర్జునుడిని అలా 5గురి చేత చెప్పిస్తాడు. ద్రౌపదిని అడిగితే కర్ణుడు నా 6వ భర్త కావాలి అని కోరుకుంటున్నాను పనికి మాలిన డైలాగులు పెట్టిన ప్రిన్సిపాల్ రామారావు గారు. ఆయన మా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ రామారావు గారు. ఆయన కమ్యూనిస్ట్ కాబట్టి అలాంటి డైలాగులు రాయించాడు. ఎన్టీ రామారావు గారు ఏం చేశారు, మా గురువు గారు ఏం చెప్పారు, ఏమనుకుంటున్నారు రామారావు గారు మీరు అలా ధైర్యంగా అడుగుతారా? అడిగి ద్రౌపది అంటే ఎవరనుకుంటున్నారు మీరు? ఒకనొక వైవస్వత ఒక మన్వంతరంలో ఆయన ఇంద్రాణి శక్తి, ఒక ఇంద్రుడు యొక్క భార్య ఆమె సచీదేవి అవతారం 5 పార్ట్స్గా వచ్చి పతిందేహి 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 అంటే ఆ శివుడే స్వయంగా వచ్చి 5 పార్ట్స్ చేసి పాండవులుగా సృష్టించాడు. అటువంటి మహాపతివ్రతని మీరు అంటున్నారంటే ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ మహానటుడు కాబట్టి కౌగిలించేసుకొని రాధాకృష్ణమూర్తి గారు మీరు చాలా గొప్పవారు బ్రహ్మాండంగా చెప్పారని వెళ్ళి మళ్ళీ సేమ్ డైలాగ్ మనం ఆరాధించే ఎన్టీఆర్ మార్చాడా? నా గురువు ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ మార్చాడా? మార్చా, సేమ్ డైలాగ్ పెట్టాడు. మన సంస్కృతిని కాపాడినటువంటి ఆయనే పెట్టినప్పుడు మామూలు ప్రజల్లో ఎందుకు వస్తుందమ్మా? అంటే మనం మార్చుకోవాలి సమాజాన్ని, మనం మార్పు ఎక్కడ రావాల్సింది? ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలా? వ్యక్తిగతంగా వాళ్ళు వ్యక్తిగతంగానే ఉండాలి తల్లి, వ్యక్తిగతంగానే ఉండాలి. ప్రభుత్వాలు కూడా తీసుకోవాలి. ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు కూడాను పూర్వం ఎలా అయితే గనక వాళ్ళు ఇందాక వారు చెప్పినట్టుగా హీరో ఒప్పుకుంటే ఇంకా అప్పుడు వారి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేయలేరు. దర్శకత్వం వహించేటటువంటి వారు ఏమీ చేయలేరు, నిర్మాతలు ఏమీ చేయలేరు. ఎందుకంటే పెట్టుబడి పెట్టేదంతా వారే కదా. అట్లా కాకుండా వారికి వీరు ఏ విధంగా అయితే గౌరవించుకునేవారో అదే విధంగా వీరు ఒకరికొకరు గౌరవించుకొని ఇప్పుడు వచ్చేటటువంటి వారంతా యూత్ అనుకుందామా, వాళ్ళకి తెలియదు అనుకుందాము. అలాంటప్పుడు వెళ్ళి పెద్దవాళ్ళు ఎవరో ఉంటారు కదా, వారి దగ్గరికి వెళ్ళి నాయన ఇలా చేయాలనుకుంటున్నాము, ఈ విధమైనటువంటి సినిమాలు తీయాలనుకుంటున్నాము, దైవానికి సంబంధించినటువంటివి, ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము, అది కరెక్టేనా అని చెప్పి పెద్దవాళ్ళని అడగాల్సినటువంటి బాధ్యత సినిమా రంగానికి కూడా ఉంది అంటానమ్మా నేను. ఒకటి. రెండోది, మన వంతుగా మనము నిర్వర్తించుకుంటూ, ఇప్పుడు నేను ఇందాక చెప్పా మన ఇంటి ముందు చెత్త ఉంది, అది మన ఇంటి ముందు మనం తీయాల్సిన బాధ్యత మనది ఉంది. అది తీసుకెళ్లి గవర్నమెంట్ వాళ్ళు ఒక చెత్త బుట్ట పెట్టారు, దాంట్లో వేసినప్పుడు అక్కడిది కూడా తీయాల్సిన బాధ్యత మంది కాదు. ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, జిహెచ్ఎంసీ వాళ్ళు తీయాలి కదమ్మా. అంటే ఇక్కడ మనం చేసే పని మనం చేయాలి, గవర్నమెంట్ చేసేటటువంటి పని వారు చేయాలి, ఇటు సినిమా రంగం చేసేటటువంటి వాళ్ళు చేయాలి, కుటుంబ సభ్యులు చేయవలసినటువంటి, కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల బాధ్యత చాలా ఉంటుందమ్మా. నేను ఎందుకంటే కళ్ళారా నేను మా కుటుంబాన్నే చూస్తున్నాను, చుట్టుపక్కల కుటుంబాలను కూడా నేను చూస్తున్నాను. పెద్దవాళ్ళ బాధ్యత మటుకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవాళ మీరు అడగచ్చు, మా నీకంటే ఏమో ఉద్యోగం ఉండదమ్మా, ఇంట్లో ఉంటావు, మరి అలా ఉండదు కదా అందరి పరిస్థితి. ఇద్దరు కూడా భార్యాభర్తలు, మరి ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. మరి ఆ పురుషుడు కంటే కూడా స్త్రీ ఇంకా ఎక్కువ కష్టపడుతుంది, ఖచ్చితంగా కష్టపడుతుంది. ఎందుకంటే ఇంట్లో ఇంటి పని, వంట పని, ఆఫీస్ పని, తర్వాత పిల్లల పని, అతిథి మర్యాదలు, ఇంటి ఎవరు వస్తారో తెలియదు కదా, ఇలాంటివన్నీ ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. స్ట్రెస్కు లోనవుతోంది స్త్రీ. కానీ మరి అలాంటప్పుడు స్త్రీకి ఎంతటి బాధ్యత ఉందో పురుషుడికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. కుదిరినప్పుడు సమాజంలో కేవలం కించపరచకుండా కాపాడుకునే బాధ్యత మతానికి అతీతంగా పురుషునికి అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంది, కావాల్సిందే సార్, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటేనమ్మా ఇంకొక మాట చెప్తాను, ఏ స్త్రీని ఏ మతంలో ఎవరు అగౌరవపరిచినా లేదా పురుషుని అగౌరవపరిచినా, అగౌరవపరుచుకునే హక్కు కానీ అగౌరవపరిచే అధికారం కానీ ఎవరికి ఏ ప్రపంచంలో ఎక్కడ ఏ చట్టాలు ఏ రాజ్యాంగాలు ఇవ్వలేదు. కానీ ఎందుకు డిజిటల్ మీడియాలో ఇలా చర్చలో లేకపోతే వ్యూస్ ప్రమోషన్స్ రావాలంటే అమ్మాయి ఆడదెందుకు అక్కడ సెంటర్ పాయింట్ అవుతుంది? అది ఈనాటి నుంచి ఆడవాళ్ళ మీద కామెంట్ చేస్తేనే వ్యూస్ వెళ్తాయి, ఆడవాళ్ళ మీద కామెంట్ చేస్తే ప్రమోషన్స్ వెళ్తాయి. ఒకవేళ మీరు చెప్పిన రామాయణంలో కూడా ఆడవాళ్ళ ద్వారానే రామాయణం జరిగింది, మీరు చెప్పే మహాభారతంలో కూడా ఆడవారి ద్వారానే జరిగింది. సృష్టి ఆడవారి నుంచి పుట్టింది అన్నప్పుడు ఆడవారు మగవారు సమానం కాదు, ఆడవారికి బాధ కలిగినప్పుడు వారి కోసమే యుద్ధాలు జరిగాయి అనేది పురాణాలు గతాల నుంచి అని చెప్పి. ఇక్కడ నేను వీళ్ళందరినీ అడగాలనుకున్నది, మేడం గారిని కూడా అడగాలనుకున్నది, ఇక్కడ నేను అడగాలనుకున్నది ఎవరిని పెద్దవారు అని డిసైడ్ చేస్తారు. నేను ఎవరిని అడిగి, ఇప్పుడు నేను రామాయణం తీయాలి, అయితే ఎవరిని అడిగి నేను రామాయణం తీయాలి? ఎవరికి రామాయణానికి పేటెంట్ హక్కు ఉంది? ఎవరు ఏ పీఠాధిపతి పెద్ద అంటే నాకు పెద్ద కాదు ఎవరు? మొదటి నుంచి మీరు ఒక అంశం గట్టిగా పట్టుకున్నారు, పేటెంట్ హక్కు అని అంటున్నారు. ఈ గ్రంథాలు ఆచరించి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆచరించుకుని సనాతన మేడం
నేను హిందువుని, నేను ఆర్యవైశ్యుని, నేను భగవద్గీత కానీ రామాయణాన్ని కానీ మా ఇంట్లో నేను ఏ రోజు చూడలేదు. అయితే నేను హిందువుని కాదా? అంటే ముస్లిం ఇంట్లో ఖురాన్ ఉంది, మీరు అన్నదాన్ని బట్టి చూస్తే అసలు హిందూ ఎవరు అన్న ప్రశ్న మొదటి స్టార్ట్ అవుతుంది. కావాల్సిందే ఎవరు? కావాల్సిందే. హిందూ అంటే ఇలా ఉండాలి. ఖచ్చితంగా మేడం క్లారిటీ ఇస్తారు చూడండి ఇప్పుడు అదే హూ ఈజ్ హిందూ మేడం. హూ ఈజ్ హిందూ కాదు మేడం, డబ్బులు కట్టే ఎవరైతే ఇప్పుడు మన హిందుత్వంలో ఇప్పుడు మీరు ఎవరైతే నాస్తికులు అంటారు మేడం, అథీయిస్ట్ అని ఏదో అంటారు, అది క్రిస్టియన్లో ఉన్నారు, ఏ మతంలో లేరు అనే దానికి లేదు. ప్రతి మతంలో విభేదించే వాళ్ళు కూడా ఉన్నారు. అదే మాదిరిగా తస్మలా ఇందాక మేడం గారు చెప్పారు, ఆయన విభేదించినప్పుడు వాళ్ళు ఫట్వా జారీ చేసి మన కులం నుంచి మతం నుంచి బహిష్కరిస్తున్నామన్నారు. సో దట్ ఆయన ఆ బహిష్కరణ చేసిన చోటికి వెళ్ళకూడదు. ఆయన వెళ్ళింది అంటే మేము చంపుతాము అని దాని మీనింగ్. ఆయన వెళ్ళకూడదు. నేను నిన్ను చంపుతాం రా అని అంటే నువ్వు వెళ్తానంటే దాన్ని ఎవరేం చేస్తారు? అందుకే ఆమె వెళ్ళట్లేదు. అట్ ది సేమ్ టైం ఇక్కడ రామాయణం గురించి నేను మాట్లాడాలి అంటే రామాయణం తరపున ఒక బుక్ ప్రభుత్వాలు ముద్రించింది ఏమైనా ఉందా? ఇదే కరెక్ట్, మిగతా ఎన్ని తప్పు అని ఏమైనా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఇప్పుడు మీరు చెప్పే రామాయణాలు 100 మంది 100 రకాలుగా రామాయణాలు ఎవరైతే సినిమాలో చూపించారో నేను కర్ణుడు 6 అన్నారు, ఆయన ద్రౌపది 6 కర్ణుడిని అనుకున్నానని. ఏమండి గోరఖ్పూర్ వాళ్ళది మూలం అనే పదానికి పీఠం లేకుండా రాముడికి సంబంధించిన ఒక పీఠం ఉన్న రోజు, రాముడికి సంబంధించిన పీఠంతో పాటు రాముడికి సంబంధించిన పీఠాధిపతి ఈడ రాముడికి సంబంధించిన పూర్తి చరిత్ర ఉంది అని చెప్పిన చోట మాత్రమే వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళకు మాత్రమే విభేదించే హక్కు ఉంది. నేను హిందువును కాబట్టి నేను విభేదిస్తా అంటే మూర్ఖులు. ఇప్పుడు రామభద్రాచార్యులు ఆయన అక్కడ నెగిటివ్ మాట్లాడారు. ప్రామాణికం ఏంటన్న ప్రశ్న ప్రామాణికం ఉంది. ప్రామాణికం బట్టే నేను చెబుతాను. రాముడికి అయోధ్యలో రామాలయం ఏ బేస్ మీద కట్టారు? రామభద్రాచార్యులు హీఈస్ ఛాన్సలర్ ఆఫ్ హిస్ యూనివర్సిటీస్, హ్యాండిక్యాప్డ్ యూనివర్సిటీస్. అయోధ్యలో ఈ యొక్క రాముడు సరయూ నదికి ఎన్ని కిలోమీటర్ల దూరములో రాముడు పుట్టాడు, అయోధ్య ఉంది. అలాగే ఆ రాముడు ఆ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం, రామనామం ఉన్నంత కాలం రామాయణం ఉంది అని ఆయన ఫలానా శ్లోకంలో ఫలానాది వర్ణించారు. కాబట్టి ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఒప్పుకొని అయోధ్య గుడికి పర్మిషన్ ఇచ్చారు. అందువలన ఇక్కడ ఏంటంటే మరి రామభద్రాచార్యులు అథెంటిసిటీ, 2 కళ్ళు లేనటువంటి వాడు. 2 కళ్ళు లేకుండా ఆయన ఎందుకు చెప్పాడు? దాన్ని ఆయన బేస్ చేసుకుని ఎందుకు చేశారు? వాల్మీకి రామాయణాన్ని స్టాండర్డ్ తీసుకున్నారు. మనకి పిడపర్తి పంచాంగం కూడా మనం ఇప్పుడు ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ ప్రింట్ చేసినటువంటి ఇండియన్ గవర్నమెంట్, ఈయనకి తెలియదు ఆ విషయం. పిడపర్తి పంచాంగము స్టాండర్డ్ కింద ఇండియా తీసుకుంటుంది. ఆ విధంగా ప్రతిదానికి నాసా ఉంది. నాసా కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది. 10 సంవత్సరాల తర్వాత జూపిటర్ వెలాసిటీ ఏంటన్నది చెప్పుద్ది. ఇప్పుడు ఎక్కడ ఉన్నదన్నది ఇవన్నీ చేసేదానికి ముందు ఏం చేస్తారు? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టుకొని స్వామి నువ్వే దిక్కు స్వామి అని అంటారు. సరే ఇదంతా వదిలేండమ్మా. అమ్మా డిజిటల్ మీడియా వచ్చాక ఒక ఆచారం టైం అయిపోతుంది. చెప్పండి, గతంలో లేవు ఇలాంటి చర్చలు. హిందూ మతాన్ని ఎంత వ్యతిరేకించలేవు. కానీ హిందూకు సంబంధించి మీరన్న ఆచారాలు పాటించిన గురువులు కూడా కొంతమంది ఒకే అంశం పైన విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సో అది కూడా జనంలో ఒక కన్ఫ్యూజన్ కారణం. డిజిటల్ మీడియా వచ్చాక పూర్తి పరిజ్ఞానం లేకుండా మాట్లాడే వాళ్ళ ఆయన చెప్పింది చతురామ్నాయ పీఠాలు చెప్పారు. చతురామ్నాయ పీఠాలు స్వామి వివేకానందుడు చెప్పిన దాంట్లో మార్పు ఉందా? హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ ఎవరు వాయించారు? పరమహంస యోగానందుల వారు ఉందా? రమణ మహర్షి ఉందా? ప్రభాత్ రంజన్ సర్కార్ ఉందా? వీళ్ళందరూ ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడున్నటువంటి పీఠాల వాళ్ళు ఎవరికి వాళ్ళు చేస్తే ఆఫ్టర్ ఆల్ మామూలు సామాన్య మానవులు, వాళ్ళు జగద్గురువులు కాదు. వారు జగద్గురువులు చెప్పిన దాంట్లో ఎక్కడైనా డీవియేషన్ ఉంటే చెప్పండి. లార్డ్ శివ ఇదే భూమి మీద తిరిగాడు 5000 సంవత్సరాల క్రితం. ఎంతసేపు చర్చించినా ఇది ముగిసే అంశం అయితే కాదు. మనం ఒక గంట సమయం దొరికింది. ఒక మంచి సందేశాన్ని అయితే ప్రేక్షకులకు ఇచ్చామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మనోహర్ గారు, సమయం లేదు. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, అలాగే థ్యాంక్ యూ అమ్మ లక్ష్మి గారు. సో మొత్తంగా ఇంత సమయం కేటాయించి ఒక చక్కని చర్చకైతే కారకులందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. సో అన్వేష్కి జైలు కొట్టడం కాదు, జైలుకి వెళ్ళటమే కరెక్ట్ అనే అంశం అయితే ఇక్కడ క్లారిటీగా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏ మతాన్ని కించపరచొద్దు, మన మతం ఏంటో తెలుసుకొని ఆ ధర్మాన్ని పాటించాల్సిన ప్రధాన ధర్మం ప్రతి మనిషి పైన ఉంటుంది. ఏదైనా కూడా పరిమితులు దాటి పరిధి దాటి వెళ్తే కనుక అది
వినాశనమే అన్న అంశాన్ని మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అటు ప్రభుత్వాలైనా లేకపోతే ప్రజలైనా సరే ఒక ధర్మాన్ని మీరు ముందుకు వెళ్తే అది వినాశనానికి కారణమవుతుందన్న అంశం మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఏ మతాన్ని కించపరచొద్దు, ఏ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయొద్దు. ఇలాంటి వారి పట్ల ఈ డిజిటల్ మీడియాలో లిమిట్స్ లేదు కనుక ఇక్కడ మాట్లాడే వారి విషయంలో కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసే ఈ ప్రొవోక్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మోటివేషన్ పొందకుండా మీ ధర్మం ఏంటో తెలుసుకొని ఆ ధర్మాచరణతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి ఓం ఛానల్.